అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి నారాయణీయంలో భాగవత సారాంశాన్ని మనము తెలుసుకుంటున్నాం. అదృష్టం ఏమిటంటే భాగవతం అంటే ఏంటి అంటే అన్ని పురాణాలలో ఉన్న విషయాలే మళ్ళీ మళ్ళీ తెలుసుకుంటాం. కొత్త విషయం ఏమీ లేదు. పురాణం పంచలక్షణం. పురాణాలలో సృష్టి గురించి, లయం గురించి, మనువుల పేర్లు, మనువుల చరిత్రలు, వంశ చరిత్రలు. వంశం అంటే సూర్యవంశం, చంద్రవంశం, ఇలా వంశాలు ఉండాలన్నమాట. ఇవి ఉంటే పురాణం అంటారు. సో పురాణానికి మినిమం 5 లక్షణాలు ఉండాలి. అవి లేకపోతే అవి పురాణాలు కాదు. భాగవత పురాణం ఉంది. భాగవత పురాణంలో ఈ 5 లక్షణాలు ఉన్నాయి. మరి ఏమిటి భాగవత పురాణం యొక్క ప్రత్యేకత? ఎందుకు నారాయణ భట్టాత్రి తన ఆరోగ్యం కోసమై భాగవతాన్ని అందుకున్నాడు? జీవితంలో పుట్టడం, బతికొండడం, పెరగడం, క్షీణించడం, మార్పు చెందడం, నశించడం, ఇవన్నీ మామూలే. జీవితంలో ప్రతి ఒక్కరికి అనుభవం ఉన్నటువంటివి ఇవి. కాకపోతే ఈ చక్రం లోపల పడి మనము అసలు రహస్యాలని మర్చిపోతూ ఉంటాం. ఆ రహస్యాలను ఎందుకు మర్చిపోతామంటే మనకు మాయ మన పైన కమ్మేయడం వల్ల. భగవంతుడు మనుషులకు ఒక గొప్ప వరం ఇచ్చాడు. ఆ మాయ నుంచి బయటపడి తనను అర్థం చేసుకునేటటువంటి వరం. కాకపోతే మనుషులలో చాలామంది అటువంటి ఒక ఆప్షన్ ఉంది మనకు అన్న విషయం కూడా తెలుసుకోలేరు. మాకు ఇలాంటి ఒక ఆప్షన్ ఉంది, మేము ఈ చక్రంలోంచి, చట్రం అంటే ఫ్రేమ్, అంటే అందరూ ఒకేలాగా బతకడాన్ని చట్రం అంటారు. ఒక మూస ఉంది. ఆ మూస లోపల నుంచి పాత్రలు తీయాలి. ఒకే రకమైన పాత్రలు వస్తాయి, అచ్చుగుద్దినట్టుగా అన్నీ ఒకే రకంగా వస్తాయి. మన జీవితాలన్నీ అలా జరుగుతున్నాయి. పుడుతున్నాం, ఏదో స్కూల్కి వెళ్తున్నాం, ఏదో డబ్బు సంపాదించుకుంటున్నాం, ఏదో పిల్లలు, బాధ్యతలు, తర్వాత మళ్ళీ మరణం. అందరూ ఒకే చట్రం అంటే ఫ్రేమ్, ఒకే ఫ్రేమ్ లోపల బతుకుతున్నాం. జనాలు అందులోనే సంతోషాన్ని వెతుక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సంతోషము ఇందులోనే ఉంది అనుకుంటూ ఉంటారు. సంతోషము అంటే సుఖము, దుఃఖము. సుఖంలోనే దుఃఖం ఉంది, సుఖం అంటే దుఃఖం కూడా ఉంది. కానీ ఆనందం అనేటటువంటిది ఒక స్వరూపం ఉంది. ఆనందానికి వ్యతిరేక పదం లేదు. ఆనందానికి వ్యతిరేక పదం అనేది లేకపోవడం వల్ల ఆనందం అనేది అన్నిటికంటే కూడా ఉన్నతమైనటువంటి స్థానము. అదే మన స్వరూపం. ఆనందం మన స్వరూపము, సచ్చిదానంద స్వరూపము. మనమందరము కూడా భగవంతుడు ఏ విధంగానైతే సచ్చిదానంద పరమాత్మ అని అంటామో, మనమందరము సచ్చిదానంద జీవాత్మలము. సత్ సత్యమైనటువంటి, చిత్ చైతన్యవంతమైనటువంటి ఆనంద స్వరూపులము. మనం అందరం కూడా ఆనంద స్వరూపులమే. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా మళ్ళీ మనకు ఆనందం కావాలి అని అనుకుంటూ ఉంటాము. ఆనందానికి వ్యతిరేక పదం లేదు. సుఖానికి వ్యతిరేక పదం ఉంది. సుఖానికి దుఃఖం ఉంది. ఆనందానికి వ్యతిరేక పదం లేదు. అంటే ఆనందం అనేది అన్నిటికంటే గొప్పది. భగవంతుడిలో ఉన్న ఆ స్వరూపాన్ని మనం పొందడానికి సాధన చెయ్యాలి అని చెప్పి భగవంతుడు ఎన్నో అవతారాలు, ఇప్పటి వరకు ఎన్నో అవతారాలు నేర్చుకున్నాం. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం, వామనావతారం, పరశురామావతారం, రామావతారం, మధ్యలో వచ్చినటువంటి జగన్మోహిని అవతారము, ధన్వంతరి అవతారము, కపిలుడి అవతారము, తర్వాత సనక సనందన, సనత్ సుజాత, సనత్ కుమార అవతారాలు, తర్వాత దత్తాత్రేయుడు అవతారాలు, వృషభుడి అవతారాలు, తర్వాత ఇంకేమన్నా మర్చిపోయామా? మనము బోల్డంత మంది పేర్లు చెప్పుకున్నాం. వీళ్ళందరూ కూడా ఒకే భగవంతుడి యొక్క గొప్ప అవతారాలు.
ఈ భగవంతుడు తను లీలలు చేసే ముందు ఇటువంటి అవతారాలన్నీ ఎత్తుతాడు. ఎందుకు భగవంతుడికి లీలలు చేయాల్సిన అవసరం ఏముంది? భగవంతుడు సాత్విక, రాజసిక, తామసిక గుణాలు పెట్టడం ద్వారా మనము ఆ కాంబినేషన్ సరిగా చేసుకోలేక ఇబ్బందులకు గురవుతున్నాము అని దాదాపుగా ప్రతి ప్రవచనంలో తెలుసుకుంటున్నాం. ఈ మాట మాటి మాటికి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే మన ప్రాబ్లం వల్ల ఒకటే, సాత్వికము, రాజసికము, తామసికము అనే ఈ 3 గుణాలని మనం ఎలా వదులుకోగలుగుతాము? ఈ 3 గుణాలను వదిలిన తర్వాత భగవంతుడితో సమానమవుతాము. 3 గుణాలని ఒకేసారి వదలలేం కాబట్టి సాత్విక గుణాన్ని మెల్లగా పెంచుకుంటూ భగవంతుడి స్వరూపానికి చేరవచ్చు. అయితే భగవంతుడు ఏం చేస్తున్నాడు? తను ఏ పనికైనా కూడా తన నుంచి చిన్న అంశం వదిలేస్తున్నాడు అంతే. ఆ అంశం ఏం చేస్తుంది? ఆ పర్టికులర్ పర్పస్ అంటే ఏ లక్ష్యము కోసమైతే ఉద్దేశించి ఆ అవతారం ఉందో ఆ లక్ష్యాన్ని తీర్చుకుని మళ్ళీ తను అంశ భగవంతుడి లోపల కలిసిపోతుంది. మనమందరము కూడా అంతే. మనమందరము కూడా భగవంతుడు అంశలమే. మనందరము కూడా ఏదో ఒక కారణంతో పుట్టిన వాళ్ళమే. భగవంతుడు అంశ అవతారాల ద్వారా ఈ సృష్టిలో ఉన్నటువంటి ఎగుడు దిగుడు ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్ అన్ని రిజాల్వ్ చేయడానికి, ఈ ఎగుడు దిగుడు తత్వాన్ని సమతలంగా చేయడానికి భగవంతుడు పుడుతూ ఉంటాడు. భూమి లేదు, స్వయంభుమను వచ్చి గోల అనగానే అప్పుడు వెంటనే ఆయన వరాహస్వామి రూపం లోపల వచ్చాడు. ప్రహ్లాదుడు ఉన్నాడు, భగవంతుడు నువ్వు అన్ని చోట్ల ఉన్నావు అనగానే వెంటనే నరసింహస్వామి రూపం లోపల వచ్చాడు. జనాలందరూ కూడా అజ్ఞానంలో ఉండిపోతున్నారు అంటే కపిలుడు రూపంలో వచ్చాడు. జనాలందరూ కూడా సాధన ఎలా చేయాలో తెలియకుండా ఉన్నారు అనుకునేసరికి ఆయన ఋషభుడు రూపంలో వచ్చారు. ఈ భూమి అన్ని రకాల ఔషధాలు అంటే వైటమిన్స్ అండ్ మినరల్స్ అంటాం కదా, అవన్నీ తనలో దాచేసుకుంది, ఏమీ బయటికి ఇవ్వట్లేదు. అప్పుడు ఆయన పృథువు అనేటటువంటి రూపంలో వచ్చారు. జనాలు పుణ్యకార్యాలు చెయ్యాలి అంటే ఎలా చెయ్యాలి అంటే ఆ రోజుల్లో యజ్ఞాలు చేసేవారు. ఆ యజ్ఞాలు చెయ్యాలి అంటే ఆ యజ్ఞాలకు కావలసినటువంటి శక్తి కావాలి, దక్షిణ కావాలి. అందుకే భగవంతుడు యజ్ఞుడు రూపంలో సుదక్షిణ రూపం లోపల జన్మనెత్తాడు. ఇలా భగవంతుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క అవతారం ఎత్తుతూ మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఈ కథలన్నింటి లోపల కూడా ఒక హిడెన్ మీనింగ్ ఉంది. ఏంటంటే భగవంతుడు ఇంకెక్కడా లేడు, మనము పిలిచినప్పుడల్లా భగవంతుడు కనిపిస్తాడు. ఎందుకంటే భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు. ఈ సోఫాలో ఉన్నాడు, ఈ కండువాలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, మీలో ఉన్నాడు, కంప్యూటర్లో ఉన్నాడు, మొబైల్ ఫోన్ అన్నిట్లలో ఉన్నాడు. భగవంతుడు లేనటువంటిది వస్తువేది లేదు. పిపీలికాది బ్రహ్మ పర్యంతం అంటారు. అంటే చీమ నుంచి బ్రహ్మ వరకు ఉన్నదంతా ఒకటే తత్వం, రెండవది లేదు. ఈ విషయాన్ని ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోకపోతే అది ఎవరి తప్పు. కాబట్టి ఏంటంటే మనము భగవంతుడిని అర్థం చేసుకోవాలి అంటే ముందు మనము పవిత్రులం కావాలి, అదొకటే. పవిత్రులం అయితే ఏకాదశి చేస్తున్నాను, పూజలు చేస్తున్నాను, పారాయణాలు చేస్తున్నాను, నోము చేస్తున్నాను, చెయ్యండి, కానీ భక్తితో చెయ్యండి. ఆ భక్తి ఎంత ఉంది? అరగంట భక్తికి 2 గంటల కబుర్లు. వీటి లోపల మనకేమవుతుందంటే భగవంతుడికి దూరం అయిపోతున్నాము. భగవంతుడికి దూరం కాకూడదు. భగవంతుడిలోంచి బయటికి వచ్చిన మనము భగవంతుడిలో మళ్ళీ కలవాలి. ఏ విధంగానైతే అంశ అవతారాలు ఒక పర్పస్, ఒక లక్ష్యం కోసం పుట్టి ఆ లక్ష్యం తిరిపోగానే భగవంతుడిలో కలిసిపోతున్నాయో అదేవిధంగా మనము కూడా ఈ పర్పస్ ఏంటో గుర్తించాలి, ఎందుకు పుట్టాము అనేటటువంటిది. ఇవన్నీ ఎవరు లెక్క పెట్టట్లేదు, ఎవరి జీవితంలో వాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు. కానీ లెక్క పెట్టేవాడు ఒకడు ఉన్నాడు, ఆ పరమాత్ముడు లెక్క పెడుతున్నాడు, ఆలోచిస్తున్నాడు. ఆయన ఎటు చూసినా కూడా రాక్షసులు జన్మలెత్తుతున్నారు. మళ్ళీ రాక్షసులను చంపుదామంటే మళ్ళీ వాళ్ళు ఏదో ఒక రూపం లోపల మళ్ళీ జన్మలెత్తుతున్నారు. ఎలాగా? ప్లీజ్ ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా వినాలి. ఇటువంటి పాయింట్ బహుశా ఎవరు చెప్పుండరు, కొద్దిగా జాగ్రత్తగా వినండి. వ్యాస భాగవతంలో ఉన్నటువంటి అద్భుతమైన పాయింట్ని నారాయణ భట్టాద్రి చాలా చక్కగా దాన్ని తన శ్లోకాలలో రాశారు. భగవంతుడు ఎందుకోసం అని చెప్పేసి జన్మనెత్తాలి? ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి చెడుని బ్యాలెన్స్ చేయాలి, మంచిని కూడా బ్యాలెన్స్ చేయాలి. మంచికి మంచి, చెడుకు చెడు అందించడానికి భగవంతుడు ఉండాలి. ఇదైతే అందరూ ఒప్పుకుంటారు కదా. ఈ కాల్లో ఉన్న బోల్డ్ అంతమంది అందరూ ఒప్పుకొని తీరుతారు. మంచికి మంచి జరగాలి, చెడుకు చెడు జరగాలి, ఇదే ప్రకృతి నియమము. లేదండి నేను చాలా మంచివాణ్ణి కానీ నేను ఏం చేసినా మంచి ఫలితాలు రావట్లేదు అంటే పూర్వజన్మ సుకృతాలు అవి ఉన్నాయి. ఈ చక్రం చట్రం అని ఒక 2 పదాలు నేర్చుకున్నాం, ఒక ఫ్రేమ్లో ఇరుక్కున్నాం. చక్రం విషయ సైకిల్ అంటారు, విష వలయం.
ఆ విష వలయం లోపల కొట్టుమిట్టాడుతూ అందులోంచి బయటికి రావడానికి ప్రయత్నం చేయడం లేదు. ఎవడో చెప్తాడు కలియుగంలో నామం చేస్తే చాలు, ఊరికే నామం చేస్తూ కూర్చో అని. వాడు ఏం చేస్తాడు, ఒక 5 నిమిషాలు రోజుకు నామం చేస్తాడు, వదిలేస్తాడు. నేను నామం చేశాను, దేవుడు రావట్లేదు, నేను మంచాన్ని. నువ్వు మంచివాడివే, నువ్వు మంచిదానివే, కానీ అది కాదు భగవంతుడికి కావాల్సింది. నువ్వు భగవంతుడి కోసము, సమాజం కోసము ఏం చేస్తున్నావు? భగవంతుడు ఎన్ని చేస్తున్నాడు మన కోసం? మన కళ్ళ ముందే వాయుదేవుడు లేకపోతే ఒకసారి ఆలోచించండి మన పని ఏంటి. ఒకసారి సూర్యుడిని చూసినట్లయితే సూర్యుడు నిర్విరామంగా మన కోసము ఎంత శక్తిని అందిస్తున్నాడు, ఎంత పోషణ జరుపుతున్నాడు. పూషణాయ నమః, ఆయనకు ఒక పేరు కూడాను. అటువంటి మహానుభావుడైనటువంటి సూర్యుడిని చూడాలి, చంద్రుణ్ణి చూడాలి, భూమిని చూడాలి. ఏమి ఆశించి ఇవన్నీ కూడా మనకు అందిస్తున్నాయి? అదంటారు చూడండి, ఆ పాట ఉంది కదా, లలిత కళారాధనలో ఆ పాట లోపల, అందులోపల అంటుంది, ఏ నిధి ఆశించి త్యాగయ్యా భాగవత సుధలు చిలికించెను. నేను లిరిక్స్ తప్పు చెప్తున్నాను, అది అందులోనే మళ్ళీ ఉంటుంది, ఏది ఆశించి మత్త కోకిల ఎలుగెత్తి పాడెను, అవధి లేని ప్రతి అనుభూతికి, అవధి లేని ప్రతి అనుభూతికి ఆత్మానందమే పరమార్థం. అవధి లేని ప్రతి అనుభూతి, దెర్ ఇస్ నో బౌండరీ. ఆ ఆనందం అనేటటువంటి అనుభూతి ఏదైతే ఉందో బౌండరీలెస్. ఎవరైతే నిజంగా భగవంతుని రియలైజ్ అవుతారో వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారో తెలుసా? అనుభవపూర్వకంగా చెప్తున్నాను, 17-18 సంవత్సరాలుగా ఈ సాధన చేస్తూ చెప్తున్నాను. భగవంతుడు దానిలో వెళ్తే వచ్చే ఆనందం వేరు. ఒక్కసారి ఆలోచించండి, త్యాగయ్య దగ్గరికి వచ్చి, పోతన దగ్గరికి వచ్చి, వీళ్ళందరూ వాళ్ళ పద్యాలు ఎవరికైనా అంకితం ఇవ్వమంటే ఇచ్చారా? అన్నమయ్యని కొడితే ఇచ్చాడు ఆయన? ఇవ్వలేదు. ఈ భక్తి అంతా కూడా మనం నారాయణీయంలో నేర్చుకుంటున్నాం, ఈ భక్తి అంతా కూడా మనం భాగవతంలో నేర్చుకుంటున్నాము. భాగవతం అంటేనే భక్తి, జ్ఞానము, వైరాగ్యము, తరింపడము, ముక్తి చెందడము. 5 అక్షరాలకు 5 అద్భుతమైనటువంటి విషయాలు. కాబట్టి అందులో మొట్టమొదటిది భక్తి, తర్వాత జ్ఞానము, ఈ వైరాగ్యము, ఇవన్నింటిలోంచి మనకు భగవంతుణ్ణి అందుకుంటాము. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి భగవంతుడు కూడా ఆలోచిస్తూ ఉంటాడు, ఎలాగా మంచికి మంచి చేయాలి, చెడుకు చెడు చేయాలి. భగవంతుడు ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తుంటే ఆయనకు ఏం తెలుస్తుంది? ఒక అంశ వస్తుంది, కొంతమంది రాక్షసులను చంపుతున్నాడు. మళ్ళీ ఇంకొక అంశ, కొంతమంది రాక్షసులను చంపి వస్తున్నాడు. ఇది అది కాదు, దైవాసుర సంపద, మన దైవాసుర సంగ్రామం, అందులో కొంతమందిని చంపుతున్నాడు. అయినా కూడా ఇంకా ఆ సంఖ్య తగ్గడం లేదు, అసురుల సంఖ్య తగ్గడం లేదు. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ ప్రారంధం కోసం మళ్ళీ జన్మలెత్తుతున్నారు. ఉదాహరణకి కాలనేమి అని మనందరికీ తెలుసు కదా. కాలనేమి అంటే ఎవరో కాదు, ఈయన కంసుడు. ఈ కంసుడు పూర్వజన్మ లోపల కాలనేమి. మనము చంద్ర వంశ వృత్తాంతం అంతా కూడా తెలుసుకున్నాము. చంద్రుడు తను ఏం చేశాడు? గురుపత్నిని మోహించి, గురుపత్ని ద్వారా తను బుధుడు అనేటటువంటి కుమారుడిని పొందాడని చెప్పి, ఆ సమయం లోపల ఆ తార అంటే గురుపత్ని తార, ఆ సమయం లోపల దేవతలు, వీళ్ళు రాక్షసులు అందరూ కూడా కొట్టుకున్నారు. ఆయన భార్యను ఆయనకు ముందు నువ్వు అందించాలి అని. ఆ దైవాసుర సంగ్రామం ఏదైతే ఎన్నోసార్లు జరిగినటువంటి సంగ్రామం ఏదైతే ఉందో, ఆ సంగ్రామం లోపల ఈ కాలనేమి అనేటటువంటి వాడు వీడేంటంటే దేవతలకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటాడు. విపరీతమైన శక్తి, ఎంత ఎత్తుకైనా ఎదుగుతున్నాడు. అక్కడి నుంచి రాళ్ళు, రప్పలు, చెట్లు ఏవి పడితే అవి విసిరేస్తున్నాడు. పర్వతాలు ఇలా తీసుకోవడం, ఇలా పారేస్తున్నాడు. పారేసేసరికి ఏమవుతుంది? ఈ క్షిపణులను చూసి వీళ్ళు క్షిప అంటే విసరడం, క్షిపణి అంటే రాకెట్ అనే కాదు, క్షిప్ అంటే ధాతువు, క్షిప్ అనే ధాతువుకు విసరడం అని అర్థం. ఆ ధాతువులను వాటిని, ఆ రాళ్ళనన్నీ వీళ్ళ మీద వేస్తున్నాడు, ఆ పర్వతాలు. దాంతో చాలామంది దేవతలు చనిపోతున్నారు. ఈ సమయం లోపల ఇది పని కాదని చెప్పేసి విష్ణుమూర్తి తన గరుడ వాహనం వేసుకుని బయలుదేరాడు. వెళ్తే అప్పుడు ఏమైంది? వాడు తన దగ్గర ఉన్నటువంటి బాహువులలోంచి పిడికిళ్ళు బిగించి గదతోటి, రాళ్లతోటి ఈ గరుడుని కొడతాడనమాట. కొట్టేసరికి ఆ గరుడి తల పగులుతుంది, అంత దారుణంగా కొడతాడు గరుడుని. కొట్టగానే అప్పుడు ఇక విష్ణుమూర్తి ఇది కుదరదని చెప్పేసి అతడి తన చేతులన్నీ నరికేస్తాడు, ఈ కాలనేమి చేతులన్నీ నరికేస్తాడు. నరికేసిన తర్వాత అతడి తల కూడా నరికేస్తాడనమాట. ఈ విధంగా అతను చనిపోతాడు. కాకపోతే ప్రారంధం ఉంది, మళ్ళీ జన్మనెత్తాలి. అప్పుడు భూమి మీద ఎత్తాడు.
ఒక ఒక యుగం వరకు, ఇది అందరూ జాగ్రత్తగా వినాలి ప్లీజ్, ఒక పాయింట్. ఒక యుగం వరకు దేవతలు సెపరేటు, రాక్షసులు సెపరేటు ఇలా ఉండేవారు. ప్రత్యేక స్థలాల్లో వారందరూ ఉండేవారు. కానీ తర్వాత ద్వాపర యుగం నుంచి ఒకే దగ్గర ఉంటున్నారు, ఒకే మనిషిలో ఉంటున్నారు, ఒకే స్థలంలో ఉంటున్నారు, ఒకే మనిషిలో కూడా ఉంటున్నారు. అందులోపల పుట్టినటువంటి వాడే ఈ కాలనేమి. ఈ కాలనేమి కంసుడుగా జన్మించాడన్నమాట. జన్మించాడు. వీడికి ఉన్నటువంటి 6 కుమారులు ఉంటారు. ఈ కుమారులు కూడా మళ్ళీ ప్రజాపతుల కుమారులు ఉంటారు కొంతమంది. అది పెద్ద కథ, అదంతా చెప్పుకుంటూ పోలేం. కానీ ఆ ప్రజాపతుల కుమారులందరూ కూడా రాక్షసులుగా జన్మించేది ఉంటుంది. వాళ్ళకి ఏవో శాపాలు ఉంటాయి. మరీచి ఎస్పెషల్లీ ఆయనకు అన్ఫార్చునేట్, ఆయన చాలా గొప్పవాడు. బట్ ఆయనకు ఉన్నటువంటి ఆ బ్రహ్మదేవుడు కుమారులు ఎవరైతే ఉంటారో వారందరూ కొన్ని తప్పులు చేయడం వల్ల, కొన్ని శాపాల వల్ల వాళ్ళందరూ ఈయనకు పుడతారు. ఈ విధంగా ఇలా దుర్మార్గులందరూ పుడుతూ వెళ్ళిపోతున్నారు, పాపాలు ఎక్కువ చేసుకుంటూ ఉన్నారు. వీరందరూ డైరెక్ట్గా రాక్షసులు అంటే కూరలు ఉండేసి కల్లిలా పెట్టుకుని అలా కాదు. రాక్షస తత్వం ఉన్న వాళ్ళందరూ రాక్షసులుగా భూలోకం మీద జన్మెత్తుతున్నారు. ఇది మొదటి ప్రాబ్లం. ఓకే, పాయింట్ నెంబర్ 1 మనం 2 పాయింట్ నేర్చుకుంటున్నాం ఇవాళ. ఒకటి పాయింట్ నెంబర్ 1 ఏంటంటే రాక్షసులందరూ కూడా భూమి మీద జన్మనెత్తుతున్నారు. ఇక 2వ పాయింట్, మహానుభావులు భగవంతుడి గురించి, మోక్షం గురించి సాధన చేస్తున్నారు. ఎన్నో ఏళ్ళుగా సాధన చేస్తున్నారు. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు అని చెప్పేసి భావిస్తూ, భగవంతుడు కనిపిస్తే చాలు భగవంతుడు రూపంలో కలిసిపోదాం, భగవంతుడు ఎక్కడ కనిపించినా కూడా ఆయన మనవాడే, ఏ రూపంలో అయినా చూసాము, కానీ ఇంకా ఎన్ని రోజులు జన్మనెత్తాలి, ఇంకా ఎప్పుడు నాకు మోక్షం వస్తుంది, మళ్ళీ జన్మనెత్తుతాం, మళ్ళీ ప్రారంభం ఉంది, మళ్ళీ జన్మనెత్తుతున్నాం, ఇంకా కొద్దిగా సాధన చేస్తున్నాం. కానీ ఈ సాధనలో ఎదగడం లేదు, మోక్ష సాధనని అందుకోవడం లేదు. ఇలా కొంతమంది మంచి వాళ్ళు కూడా ఎంతోమంది పుడుతున్నారు. ఇటు మంచి వాళ్ళు పుడుతున్నారు, అటు దుర్మార్గులైనటువంటి జనాలు కూడా పుడుతున్నారు. దైవ లక్షణాలు ఉన్న జనాలు పుడుతున్నారు. 3వ పాయింట్, మోక్షం కోసం కావాలనుకుంటున్నటువంటి జనాలు పుడుతున్నారు, రాక్షసులు కూడా పుడుతున్నారు. ఇప్పుడు మనకి 3 పాయింట్లు వచ్చాయి, 3 పాయింట్స్. ఈ లోపల 2 మనకు మెయిన్. ఒకటేంటంటే రాక్షసులు, వీళ్ళ వల్ల భూమిపైన భారం పెరిగిపోయింది. రెండవది, కొన్ని కోట్ల సంవత్సరాలుగా, యుగాలుగా ఎంతోమంది మోక్షం కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక వచ్చేదేమో ద్వాపర యుగం. ద్వాపర యుగం లోపల మీ ప్రారంభం చాలా తక్కువ టైం ఉంటుంది, కేవలం 200 ఇయర్సే బతుకుతారు మనుషులు. అంతవరకు కృతయుగాలలో, త్రేతాయుగాలలో వేల కొద్ది సంవత్సరాలు బతికేవాళ్ళు జనాలు. కాబట్టి ఏంటంటే సాధనకు సమయం దొరికేది. ఇప్పుడు భగవంతుడు ఏం చేస్తున్నాడంటే, మన ఆర్టీసీ వాళ్ళు, మన ట్రాఫిక్ వాళ్ళు, వీళ్ళందరూ అప్పుడప్పుడు కొన్ని డీల్స్ రన్ చేస్తారు. ఏంటంటే ఒకేసారి కనుక మీరు పాత ఫైన్లు అన్నీ కనుక కడితే, ట్రాఫిక్ చాలాన్స్ అన్నీ కడితే 50% డిస్కౌంటు. అలాగే మన ఉస్మానియా యూనివర్సిటీ, ఇంకా మిగతా యూనివర్సిటీలు ఏం చేస్తాయంటే అన్ని సబ్జెక్టులకు ఒక క్రాష్ ఎగ్జామ్ ఇచ్చేస్తాయన్నమాట. ఒక్కొక్కసారి ఏం చేస్తాయి, గ్రేస్ మార్కులు కలిపి కొంతమందిని పాస్ చేసేస్తూ ఉంటారు. ఈ విధంగా నిత్య జీవితంలో ఏవైతే కన్సెషన్స్ జరుగుతున్నాయో భగవంతుడు కూడా ఆలోచిస్తున్నాడు. ఏంటంటే భూదేవి వచ్చి మొత్తుకుంది బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చి, గోవు స్వరూపంలో వచ్చింది ఆవిడ బ్రహ్మదేవుడి దగ్గరికి. మిగతా వాళ్ళందరూ వచ్చారు, వచ్చి బ్రహ్మదేవుని అడుగుతున్నారు, మనమందరము విష్ణుమూర్తికి చెప్దాం పదండి, పరబ్రహ్మ స్వరూపమైనటువంటి విష్ణుమూర్తికి చెప్దాం. వాళ్ళందరూ వెళ్ళి మళ్ళీ శివుడి దగ్గరికి వెళ్తారు. వీళ్ళందరూ శివుడితో కలుపుకుని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు. ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమిటి భూమి మీద ఇవన్నీ పెరుగుతున్నాయి అంటే, ఆయన అంటాడు, మీరు చూస్తున్నది ఒకవైపే, నేను 2 వైపులు చూస్తున్నాను. పాపాలు ఉన్నాయి, పుణ్యాలు ఉన్నాయి, దేవతలు ఉన్నారు, రాక్షసులు ఉన్నారు, మోక్షం కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. 3 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. వీరందరినీ కూడా ఐ హ్యావ్ టు అడ్రస్ దెమ్, నేను వారందరినీ కూడా గుర్తించాలి. ఇది అంతేగాని భాగవతం అంటే టకటక శ్రీకృష్ణుడు ఇది చేశాడు, శ్రీకృష్ణుడు అది చేశాడంటే కాదు. శ్రీకృష్ణుడు ఎందుకు జన్మనెత్తాల్సి వచ్చింది, ఇది రహస్యం. ఏంటంటే మోక్షం అడుగుతున్న వాళ్ళకి మోక్షం అందించాలి, దైవ స్వరూపులని కాపాడాలి, రాక్షసులని చంపేయాలి. ఎంతమందిని ప్రతి అవతారంలో 1-2 చనిపోతున్నారు. ఇప్పుడు అలా కాదు, కొందరు 100,000 మందిని చంపాలి. శ్రీకృష్ణుడు ఒకడే ఎంతో మందిని చంపేస్తాడు. ఇది కాక మళ్ళీ మిగతా వాళ్ళ ద్వారా ఎంతో మందిని చంపిస్తాడు. ఇది కాక మళ్ళీ మహాభారత యుద్ధం ద్వారా పూర్తిగా 18 లక్షల మందిని చంపేయిస్తాడు. భూమిపైన భారం తగ్గాలి. అందుకని అప్పుడు విష్ణుమూర్తి ఏమంటాడంటే, మీరు అస్సలు వర్రీ అవ్వద్దు, డోంట్ యూ వర్రీ, నేను స్వయంగా భూలోకం మీదకి వస్తున్నాను. కృష్ణ అస్తు భగవాన్ స్వయం, కృష్ణస్తు భగవాన్ స్వయం. కృష్ణుడు పూర్తి భగవంతుడై వచ్చాడు. కృష్ణుడు తను పూర్తి భగవంతుడి లక్షణాలన్నీ తీసుకుని వచ్చాడు. భగవంతుడికి ఉన్నటువంటి 6 లక్షణాలు, తర్వాత భగవంతుడికి ఉన్నటువంటి 64 కళలు, కొంతమంది 16 కళలు అంటారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్.
ఆ కళలు అవన్నీ మనకు అనవసరం ప్రస్తుతానికి. అన్ని లక్షణాలు భగవంతుడి యొక్క మొత్తం క్యారెక్టరిస్టిక్స్ తోటి శ్రీకృష్ణ భగవానుడు జన్మనెత్తాడు. ఇది అసలు కథ. శ్రీకృష్ణుడు ఎందుకు జన్మ ఎత్తాల్సి వచ్చింది అంటే ఇవన్నీ అడ్రస్ చేయాలి. కాబట్టి ఏదో చిన్న అంశని నేను పంపిస్తే సరిపోదు. ఇప్పుడు అంశని నేను పంపిస్తే సరిపోదు. కాబట్టి నేను పూర్తి స్థాయి లోపల నేను కిందికి వస్తాను అని చెప్పేసి అన్నాడు. ఇవి కాక తను కూడా తీర్చుకునేటటువంటి కొన్ని లోన్స్ ఉన్నాయి, పాత బాకీలు అంటారు కదా, పాత అకౌంట్ సెటిల్ చేసే ఉన్నాయి. అందులోపల ముఖ్యంగా ఇప్పుడు మన నారాయణీయానికి సంబంధించినటువంటిదే ఒకటి ఏంటంటే, ఆయన వృష్ణి సుతప్పుడు వాళ్ళకి పుట్టాలి, తను మొదటిది అయిపోయింది. రెండోది వామన అవతారం, అదితి కశ్యపులకు వామన అవతారం లోపల పుట్టేశాడు. ఇప్పుడు మూడవ అవతారం పుట్టాలి, అది దేవకి వసుదేవులకు పుట్టాలి. ఏదైతే బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తి సమర్పించినటువంటి విగ్రహం ఉందో ఆ విగ్రహం ఇలా 3 తరాలు దాటి వసుదేవుడు కూడా ఆ విగ్రహాన్ని మళ్ళీ కృష్ణుడికే అందిస్తాడు. అయిపోయినాయి, 3 అవతారాలు అయిపోయాయి, ఈ విగ్రహాన్ని తీసుకెళ్ళంటే దాన్ని గురువాయూరులో స్థాపించాలని మనం తెలుసుకున్నాం కథకి. ఇవన్నీ కూడా తీర్చుకోవాలి. ఇప్పుడు శ్రీకృష్ణుడు తీర్చుకోవాల్సిన పాత బాకీలు ఉన్నాయి, మోక్షం ఇవ్వాల్సినటువంటి జనాలందరూ ఉన్నారు. కాబట్టి ఏంటంటే భగవంతుడు తన అన్ని లక్షణాలతోటి వచ్చేసాడు. ఇంతకుముందు ఏంటి, ఆఫీస్లో ఉన్నప్పుడు ఒక పని, ఇంట్లో ఉన్నప్పుడు ఒక పని, ఇలా ఏ పని ఉంటే ఆ పనికి తన రూపాన్ని పంపించేవాడు. కానీ ఇప్పుడు అలా కాదు, అన్ని రూపాలు తనే అయి అన్ని లక్షణాలతోటి భగవంతుడిగా భూమి మీదకి వచ్చాడు. ఒక్క 2 నిమిషాలు ఆపుతాను. ఇంతవరకు చెప్పిన దాంట్లోనే డౌట్స్ అడగండి. డౌట్స్ ఏమీ లేకపోతే ముందుకెళ్దాం. చాలా అసలు ఏం డౌట్స్ ఉండకూడదు. బట్ స్టిల్ ఏమైనా డౌట్స్ ఉంటే, భగవంతుడు ఎందుకు పుట్టాడు అనే విషయం అర్థమైందా, కృష్ణుడు రూపంలోనే ఎందుకు పుట్టాల్సి వచ్చింది, మిగతా ఎన్నో ఉన్నాయి కదా, రామావతారం ఉంది, పరశురామ అవతారం ఉంది, వాటన్నిటిలో లేనిది కృష్ణ అవతారంలో ఎందుకు ఇంత పెద్ద కథ కృష్ణ అవతారము అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఒక్క 2 నిమిషాలు ఆపుతాను, ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇది ఇంపార్టెంట్. సంతోషం, అందరికీ అర్థమైంది. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. వెరీ గుడ్. కాబట్టి ఏంటి, భగవంతుడు ఎన్నో విషయాలను అడ్రస్ చేయాలి. అందుకోసం అని చెప్పేసి భగవంతుడు తనంతట తాను తన మొత్తం స్వరూపంతో ఈ భూమి మీదకి వచ్చాడు. ఇందాక మరి ఏ వంశంలో పుట్టాలి, రాముడిదేమో సూర్యవంశం, ఈయన చంద్రవంశం నుంచి వచ్చాడనమాట. చంద్రవంశం కూడా ఒకసారి సూర్యుడి నుంచే ప్రారంభం అవుతుంది. స్టార్టింగ్ లోపల మనం 2 వారాల కిందప్పుడు తెలుసుకున్నాం, సూర్యుడికి మనువు అనే ఒక కుమారుడు ఉన్నాడు, ఆ మనువుకి ఇక్ష్వాకు అనే ఒక కుమారుడు ఉన్నాడు, తర్వాత ఆయనకి ఒక కూతురు ఇలా అనే రూపం లోపల ఉంది అన్న సంగతి మనం ఇంతకుముందు తెలుసుకున్నాము. ఇలా ప్లస్ బుధుడు ఎవరు, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, చంద్రుడు తన గురుపత్ని ద్వారా తను బుధుడు అనేటటువంటి కుమారుడిని ఆనందంగా స్వీకరిస్తాడనమాట. ఆ బుధుడు చాలా అందగాడు. తను ఇలా అనేటటువంటి ఈ సుద్యుమ్నుడు ఇలా అని వీళ్ళిద్దరి గురించి మనం తెలుసుకున్నాం. ఆడామొగ అని తెలుసుకున్నాం కదా. వారిద్దరికి పుట్టినటువంటి వాడే పురూరవుడు. ఈ పురూరవుడు కథ కూడా మనం కొంత తెలుసుకున్నాము. ఊర్వశి పురూరవుల యొక్క కథ, దీని మీద ఎన్నొచ్చేసాయో అసలు, అంటే అద్భుతమైనటువంటి కథలు. వాటిపైన కొన్ని నాటకాలు అవి కూడా ఉన్నాయన్నమాట. చక్కటి భాష లోపల వాటిపైన ఎన్నో, కాళిదాసు వీళ్ళందరూ కూడా వాటి లోపల వ్యాఖ్యానాలు రాయడమే కాకుండా వాటిని నాటికలుగా కూడా తీర్చిదిద్దారనమాట. ఆ పురూరవుడి వంశంలో వచ్చినటువంటి వాడే మనకు గాధిరాజు కానీ విశ్వామిత్రుడు కానీ వీళ్ళందరూ ఆ వంశంలో వచ్చినటువంటి వాళ్ళు. గాధిరాజు మనందరికీ తెలుసు. గాధిరాజు ఈయన చవనుడి కొడుకు రుచికుడికి తన కూతుర్నివ్వను అని చెప్పేసి అంటాడు. అప్పుడు చివరికి మళ్ళీ కూతుర్నిచ్చి సంతోషపడతాడు. తర్వాత పాయసం పాత్రలు ఇటు నుంచి అటు అవుతాయని చెప్పేసి తెలుసుకున్నాము. ఇటేమో రాజుకేమో బ్రాహ్మణుడు పుడతాడు, బ్రాహ్మణుడికేమో క్షత్రియ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు పుడతారని అనుకున్నాము. అంటే గాధిరాజుకు క్షత్రియ పుత్రుడు పుట్టిన బ్రాహ్మణుడిగా మారిపోతాడు. ఇటు చూస్తే రుచికుడు ఎవరైతే ఉన్నాడో ఆయనకు బ్రాహ్మణుడు కుమారుడుగా పుట్టిన క్షత్రియ లక్షణాలతో పుడతాడు అని చెప్పి ఆయన తన తపశక్తి ద్వారా ఒక జనరేషన్ దాన్ని ఆపడం వల్ల ఆయనకు జమదగ్ని పుడతాడు. జమదగ్ని తర్వాత వచ్చినటువంటి పరశురాముడు ఎవరైతే ఉన్నాడో పుట్టుకతో బ్రాహ్మడైన ఆయన తర్వాత క్షత్రియ రక్తం ఆయన లోపల ఆవేశం ప్రవహిస్తూ ఉంటుంది, రాజసం ప్రవహిస్తూ ఉంటుంది. ఇటువైపు గాధిరాజు ఎవరైతే చంద్రవంశం వాడైనటువంటి గాధిరాజు ఉన్నాడో ఆ గాధిరాజు యొక్క కుమారుడైనటువంటి కౌశికుడు అంటే మన విశ్వామిత్రుడు, ఆయన మొదట్లోపల రాజుగా ఉన్నప్పటికీ కూడా తను విశ్వానికే మిత్రుడులాగా ఎదిగాడు. విశ్వానికే మిత్రుడు. ఆయన గాయత్రి మంత్రాన్ని మనందరికీ అందించాడు. ఓం భూహు, ఓం భువః, ఓం సువః,
ఈ 3 వ్యాహృతులు అంటారనమాట. ఈ 3 వ్యాహృతులకు సంబంధించినటువంటి ఓంకారాన్ని ఆయన దర్శించి ఆ గాయత్రి మంత్రాన్ని మనందరికీ అందించడం ద్వారా ప్రపంచం మొత్తానికి ఆయన మిత్రుడయ్యాడు, విశ్వామిత్రుడయ్యాడు. ఆ విశ్వామిత్రుడు కూడా ఈ చంద్రవంశంలోనే వచ్చాడు. ఈ చంద్రవంశం కథల్లోనే మనం యయాతి కథ కూడా తెలుసుకున్నాము. ఈ యయాతి ఆయన 2 భార్యలు ఉంటారని తెలుసుకున్నాము. దేవయాని రాక్షస రాజు వృషపరువుడి యొక్క కుమార్తె అని చెప్పేసి, తర్వాత ఇంకొక దేవయాని ఆవిడేమో శుక్రాచార్యుడి యొక్క కుమార్తె, శర్మిష్ఠ ఆవిడేమో వృషపరువుడి యొక్క కుమార్తె. వారిద్దరికీ పుట్టినటువంటి సంతానము ఎవరైతే ఉంటారో ఆ సంతానం లోపల యదు అనేటటువంటి సంతానం ఎవరైతే ఉందో వాళ్ళందరూ యాదవులుగా వస్తారు. ఆయన శాపం పెడతాడు. ఆ యదు అనేటటువంటి వంశం వాళ్ళకి శాపం పెడతారు, మీరు ఎప్పటికీ కూడా రాజులు కారు, మీరు రాజ్యానికి అర్హత లేదు అని. ఇప్పుడు శ్రీకృష్ణుడు వాళ్ళ రాజ్యంలో వాళ్ళకి రాజ్య అర్హత లేదన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళే రాజ్యం పరిపాలిస్తారు, కానీ ఒక డమ్మీ పర్సన్ అక్కడ పెడతారు. ఇప్పుడు మన భారతదేశం లోపల ఒక ప్రెసిడెంట్ని పెడతాము, కానీ పాలించేదంతా కూడా ప్రైమ్ మినిస్టర్. ఆ విధంగా ఈ శ్రీకృష్ణుడు వంశం ఏదైతే ఉందో చంద్రవంశంలో ఒక భాగము యదు వంశము, ఒక భాగము పురు వంశము లేదా కురు వంశము. ఈ పురువు అనేటటువంటి కుమారుడు ఎవరైతే ఉన్నాడో అది పూరువు. ఆ పూరువు అనే కుమారుడు నుంచి మనకు మళ్ళీ అలా కొనసాగి మళ్ళీ మనకు ఈ నిన్న మనం చెప్పుకున్నాం కదా, ఏది మన దేవాపి, తర్వాత బాహ్లికుడు, శంతనుడు అని చెప్పేసి మనము భగవద్గీతలో చెప్పుకున్నాం కదా. ఆ వంశం స్టార్ట్ అవడము, తర్వాత శంతనుడు నుంచి భీష్ముడు, ఇలా వంశము మన భరత వంశం యొక్క చరిత్ర. అంటే 2 రకాలుగా, ఒకటేమో క్షత్రియ వంశము, ఒకటేమో యాదవుల వంశంగా విడిపోయింది. చంద్రవంశము 2గా విడిపోయింది. ఎక్కడి నుంచి విడిపోయింది? యయాతి నుంచి విడిపోయింది. ఎందుకు విడిపోయింది? యయాతి యదు అనేటటువంటి తన కుమారుడు ఎవరైతే ఉంటాడో నీకు రాజ్యార్హత లేదు అని చెప్పేసి తిట్టాడు కాబట్టి. మిగతా వాళ్ళకి రాజ్యార్హత ఉంది, వాళ్ళు మాత్రం క్షత్రియ రక్తంతో వెళ్తున్నారు. ఈ వెళ్తున్నటువంటి వారి లోపల మనకు యాదవుల వంశము ఏదైతే ఉందో యాదవ వంశంలో మళ్ళీ చాలా బ్రేక్స్ వచ్చేసాయి. చాలామంది చాలా రకాలుగా మారిపోయారు. అందులోపలే భోజుడు అని ఒకడు ఉన్నాడు, అతని పేరు పైన భోజి వంశం ఉంది. శ్రీకృష్ణుడి వంశం ఉంది, అది వృష్ణి వంశం. ఇలా వాళ్ళ లోపల వాళ్ళు మళ్ళీ ఒక ఆయన సాత్యకి అని ఒక ఆయన నుంచి సాత్వత అనేటటువంటి వంశం. ఇలా రకరకాల వంశాలు యాదవుల లోపల, అంధక, భోజక, సాత్వత, వృష్ణి, ఇటువంటి వంశాలన్నీ కూడా మళ్ళీ యాదవులలో వచ్చేసాయి. ఇటు కురు వంశంలో వాళ్ళు మామూలుగా మనకు తెలిసినటువంటి కౌరవులు అని చెప్పేసి ఏదైతే అంటామో, కురు మహారాజు, పురు మహారాజు, దుష్యంతుడు, భరతుడు, వాళ్ళందరూ ఆ స్ట్రీమ్లో వచ్చారు. ఒక్కసారి ఆపుతాను, ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి. జై శ్రీకృష్ణ. చంద్రవంశం డివిజన్ అందరికీ అర్థమైందా? ఒక్కసారి విశ్వామిత్ర వంశము తండ్రి గురించి పేరు గుర్తొస్తలేదు. సారీ, ప్రశ్న ఎవరు? విశ్వామిత్రుని తండ్రి పేరు వంశము అది చంద్రవంశం. చంద్రవంశం కరెక్ట్. తండ్రి పేరు గుర్తొస్తలేదు. గాధిరాజు. విశ్వామిత్రుడు తండ్రి పేరు గాధిరాజు. గాధి GADHI గాధిరాజు. ఓకేనా? గాధిరాజు. ఆయన గాధిరాజు యొక్క కుమారుడు. గాధిరాజు యొక్క కూతురు ఉంటుంది ఆయనకి. గాధిరాజుకు కొడుకుండాడు, ఆయనకు కూతురు ఉంటుంది. ఆ కూతురేమో ఈయన రుచికుడిని పెళ్లి చేసుకునేసరికి ఆయన పిలక బ్రాహ్మడు వచ్చేసి నేను నీ కూతురు సత్యవతిని ప్రేమించాను అంటే ఆయన ఇష్టపడ్డాడు. పిలక బ్రాహ్మడికి ఎలా ఇస్తాను అని చెప్పేసి. అప్పుడు ఆయన అంటాడు నాకు చాలా శక్తి ఉంది అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు, తన శక్తి చూపిస్తాడు అనమాట. చూపించేసరికి అంటే ఈయన కొన్ని అడుగుతాడు, కొన్ని గుర్రాలు, తెల్ల గుర్రము, నల్ల తోక, ఎర్ర మూతి, ఇలాంటివేవో అడుగుతాడు. అడగగానే అవన్నీ క్షణాల్లో సృష్టించి ఇచ్చేస్తాడు. ఇవ్వగానే ఇక ఆయన ఫుల్ ఆనందం, అరే నా అల్లుడు చాలా తెలివైన వాడు, బ్రాహ్మడైతే ఏంటి అని చెప్పేసి ఫుల్ ఆనందంతో తన కూతురు సత్యవతిని ఈయనకి ఇచ్చి పెళ్లి చేస్తాడు, రుచికుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. చేయగానే ఏమైంది, రుచికుడు ఈ సత్యవతి చాలా ఆనందంగా ఉంటారు. ఈ సమయం లోపల అల్లుడితోనే ఆయన మాట్లాడి చూడు నీకు కొడుకులు లేరు, నాకు కొడుకులు లేరు, ఇద్దరికి కొడుకులు లేరు, కాబట్టి నువ్వు ఏదో పాయసాలు చేస్తారు కదా మీ బ్రాహ్మిన్స్, సో ఒక పుత్రకామేష్టి చేసి పాయసాలు తీసుకురా అంటాడు అనమాట. అంతకుముందు రాముడివి ఇవన్నీ విన్నాడు కదా, అప్పుడు ఋష్యశృంగుడు ఇవన్నీ చేయిస్తాడు కదా, అలాగే నువ్వు కూడా ఏమన్నా చేయిస్తావా అంటాడు. అంటే సరే చేయిస్తానంటాడు. అనగానే అప్పుడు చేయిస్తాడు. చేయించి పాయసాలు 2 పెట్టి తల్లికి అత్తగారికి చెప్తాడు, అత్తగారికి భార్యకు చెప్తాడు. ఏమనంటే మీరిద్దరూ ఈ పాయసం తీసుకోండి, మీరు ఈ పాయసం తీసుకోండి, నువ్వు ఈ పాయసం తీసుకో అని చెప్పేసి వెళ్ళిపోతాడు. వెళ్ళగానే అత్తగారు ఏం చేస్తుంది, కన్ఫ్యూజ్ అయిపోయి కూతురు పాయసం తినేస్తుంది. కూతురు వచ్చేసి తనకు తెలియక మిగిలింది తను తినేస్తుంది.
తినేసరికి ఏమవుతుంది, ఈయన ఇంటికి వచ్చి చూసేసరికి 2 పాయసాలు లేవు. కానీ ఎందుకో డౌట్ వచ్చి చూసేసరికి ఆయనకు అర్థమవుతుంది ఏంటంటే అత్తగారేమో తన పాయసం తినేసిందని. అప్పుడు ఆయన అంటాడనమాట, అత్తగారితో చెప్తాడు, మీరు మీరు క్షత్రియ వంశం వాళ్ళు, చంద్రవంశంలో ఉన్నటువంటి క్షత్రియులు మీరు, మీకేమో బ్రాహ్మడు కుమారుడు పుడతాడు అని భార్యతో చెప్తాడు. భార్య సత్యవతి ఉంటుంది కదా, ఆమెతో చెప్తాడు, చూడు నువ్వు చేసిన తప్పుకి నీకు బ్రాహ్మణ కుమారుడు పుట్టాడు, క్షత్రియుడు పుడతాడు అని. అయితే ఆమె పుట్టుకతో క్షత్రియ రక్తమే, కానీ ఒకసారి బ్రాహ్మణ అవలవాట్లు, బ్రాహ్మణ సాంప్రదాయాలు చూసిన తర్వాత ఆమెకి కొడుకు బ్రాహ్మణ అయితే బాగుండు, బ్రాహ్మణంలో వచ్చే గౌరవము, ఆ తేజస్సు, ఆ రోజుల్లో నేను చెప్తున్నది, ఈ రోజుల్లో పుట్టుకతో వచ్చిన వాళ్ళు బ్రాహ్మణులు కాదు, నేను చెప్తున్నది వేదం చదువుకున్న వాళ్ళని బ్రాహ్మణులు అంటారు. ఆ రోజుల్లో ఎవడు ఏ మతంలోకైనా, ఏ కులంలోకైనా, కులం కాదు, ఏ వర్ణంలోకైనా వెళ్ళేవాళ్ళు. సో దాని గురించి చెప్తున్నా. ఆ తేజస్సు అవన్నీ కావాలని, నాకు మాత్రము బ్రాహ్మణుడు కొడుకే కావాలి అని చెప్తుంది. చెప్తే ఈయన వినడు, లేదు అవ్వదు అంటే ఆమె అంటుంది, నువ్వు వింటావా వినవా అని. సరే భార్య కాబట్టి భయపడతాడు, చాలా భయపడిపోతాడు, నాకంటే ఎక్కువ భయపడతాడు. భయపడి అప్పుడు ఏం చేస్తాడు, సరే అని చెప్పేసి, సరే ఒక పని చేద్దాము, నీకు బ్రాహ్మడే పుడతాడు, కానీ నీకు పుట్టినటువంటి కొడుకు బ్రాహ్మడు, కానీ ఆ కొడుకుకు పుట్టేవాడు మాత్రము బ్రాహ్మడుగా పుట్టిన క్షత్రియుడిగా మారిపోతాడు అని చెప్పేసి చెప్తాడు. సో ఇప్పుడు గాదిరాజుకు పుట్టినటువంటి వాడు కౌశికుడు. కౌశికుడు అంటే విశ్వామిత్రుడు. ఆ విశ్వామిత్రుడు పుట్టుకతోటి రాజుగా పుట్టినా కూడా తర్వాత బ్రాహ్మణుడిగా మారిపోతాడు, బ్రహ్మర్షిగా మారిపోతాడు. ఇటు రుచికుడికి పుట్టినటువంటి జమదగ్ని, ఆయన బ్రాహ్మడు, ఆయన కొడుకైనటువంటి పరశురాముడు పుట్టుకతో బ్రాహ్మడు. మనం గత వారం తెలుసుకుంటాం పరశురాముడి కథ. పోయి కార్తవీర్యార్జునుడిని బెదిరించి వస్తాడేమో, ఆవును తీసుకొస్తాడేమో అంటే వెళ్ళేసి వాడి చేతులు నరికేసి, వాడి తల కూడా నరికేసి, తలని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి తండ్రికి చూపిస్తాడు. తండ్రి అప్పుడు తిడతాడు, మీరు మర్చిపోయారా, లాస్ట్ మంత్ చెప్పాను. అప్పుడు అంటాడు, తండ్రి అంటాడు, వెళ్ళి అన్ని తీర్థయాత్రలు చేసి రాపో నువ్వు అని చెప్పేసి కొడుకుని పంపించేస్తాడు. అంత ఆవేశం అన్నమాట. క్షత్రియ రక్తమేమో ఈయనలో ఉంది. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్ సుధామోహన్ గారు, తర్వాత టీవీ మణి గారు, చెప్పండి. సార్ మీరు ఇందాక అన్నారు కదా, దేవుడు శ్రీకృష్ణ రూపంలోనే ఎందుకు పుట్టాడు, ఇంకొక రూపం ఇంకొక కాదని, నాకు అది కొంచెం చెప్తారా సార్? తప్పకుండా. దేవుడికి ఎన్ని రకాల శక్తులు ఉంటాయి, ప్రపంచమంతా ఆయనదే. కాబట్టి దేవుడు ఒక్కొక్క అంశలో ఒక్కొక్క పని చేయడానికి పుడతాడు. వీటిని అంశ అవతారాలు అంటారు. ఏమంటారు? అంశ అవతారాలు అంటారు. అంటే ఒక చిన్న పర్పస్ కోసం వచ్చిన అంటే అంశ అంటారు. ఉదాహరణకి నేను మార్కెట్కి వెళ్ళి ఒక వస్తువు కొనుక్కు రావాలనుకోండి, వస్తువు కొనుక్కుని వచ్చాను, అయిపోయింది, నా డ్యూటీ అయిపోయింది, దట్స్ ఇట్. దీన్ని ఏమంటారు? అంశ అవతారము అంటారు. ఉదాహరణకి వరాహస్వామి రూపంలో వచ్చాయని ఏం చేశాడు, భూమిని బయటికి తీసుకొచ్చాడు, అయిపోయింది, అక్కడికి ఆ అంశ క్లోజ్. అదేవిధంగా నరసింహస్వామి అవతారంలో కొద్దిసేపు ఉండేసి అయిపోయింది, ఆయన అవతారం క్లోజ్. కపిలుడు అవతారంలో వస్తాడు, తల్లిలో ఉన్నటువంటి అమాయకత్వాన్ని, అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానబోధ చేసి తల్లిని జ్ఞానాగ్నిలో మునిగేలాగా చేస్తాడు, ఒక పర్పస్. శ్రీకృష్ణుల్లో అలా కాదు. శ్రీకృష్ణులో ఏంటంటే మల్టీపర్పస్. శ్రీకృష్ణుడు అంటే చాలా విషయాల కోసం వచ్చాడు. ఒకటేంటంటే రాక్షసులు అందరూ చాలా మంది పెరిగిపోయారు, దేవాసుర సంగ్రామాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని జరిగినప్పటికీ కూడా రాక్షసుల సంతతి పెరిగిపోతుంది, నంబర్ 1. నంబర్ 2, కొన్ని కోట్ల జన్మల నుంచి కొంతమంది ముక్తి కోసం ప్రయత్నం చేస్తున్నారు, సాధన ఉంది కానీ వాళ్ళు ముక్తిని అందుకోలేకపోతున్నారు. కాబట్టి భగవానుడు ఏం చేశాడంటే వాళ్ళందరికీ ఒకే 1 షాట్లో అందరికీ, ఇందాక చెప్పినట్టుగా ట్రాఫిక్ చలాన్స్ అన్ని కూడా మాఫీ చేసేయాలి, అందరికీ 1 షాట్లో ముక్తిని ఇచ్చేయాలి. అది రెండోది. మూడోది ఏంటి, మనుషుల్లో మంచి వాళ్ళు ఉంటారు, దైవ స్వరూపులు, మీలాంటి వాళ్ళు ఎవరైతే ఈ ప్రవచనానికి శ్రద్ధగా వినడానికి వచ్చారో, విని చక్కగా ప్రశ్నలు అడుగుతున్నారో, ఈ దైవ లక్షణాలు ఉన్న వాళ్ళని దేవుడు కాపాడతాడు. ఒకటే గుర్తుంచుకోండి, మన మంచితనమే మనల్ని కాపాడుతుంది. అందరికీ చెప్తున్నాను ఇది, ఇందులో చాలా మంది జాయిన్ అయ్యారు, అందరికీ ఒకటే మాట గుర్తుంచుకోండి, నోరు మంచిదైతే ఊరు మంచిది అని ఎందుకంటారు అంటే, మన మంచితనమే మనని కాపాడుతుంది. సింపుల్, 1 స్టెప్ ఆన్సర్. భగవంతుడు ప్రూవ్ చేసింది అది. ఇవన్నీ కూడా చెయ్యాలి అంటే భూమిపైన భారం తగ్గించాలి, కొంతమందికి మోక్షం ఇవ్వాలి, కొంతమంది రాక్షసులను చంపేయాలి. ఒకళ్ళిద్దరిని చంపితే సరిపోదు, శ్రీకృష్ణుడు లెక్కలేనంత మందిని చంపేశాడు. పూతన పాలు దాగినప్పటి నుంచి మొదలెడితే శకటాసురుడు కానీ, వృత్రాసురుడు కానీ, తర్వాత మళ్ళీ ఏమంటారు ఈ ధేనుకాసురుడు కానీ, తర్వాత బకాసురుడు కానీ, ఆఘాసురుడు కానీ, చాణుర ముష్టికులు కానీ, లెక్కలేనంత మంది చనిపోతారు. ఇటేమైతుంది, జరాసంధుడు అని ఒక రాజు ఉంటాడు, కంసుడికి పిల్లనిచ్చిన మామ. ఆయన పరమ క్రూరుడైనటువంటి రాజు, మగధ బీహార్ రాజు. ఆయన కూడా పరమ క్రూరంగా ఎంతోమంది క్షత్రియులను చంపి ఆ రక్తాన్ని తన దగ్గర ఉన్నటువంటి ఒక కిరీటంలో పోసి
పెడుతూ ఉంటాడని చెప్పేసి చెప్పాను. మీ అందరికీ జ్ఞాపకం ఉండే ఉంటుంది. ఇది మనం భాగవతం ప్రారంభించుకున్న కొత్తల్లో. అందరికీ జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం లేకపోతే మళ్ళీ చెప్తాను. అది చాలా ఇంపార్టెంట్. అది ఒకసారి ముందు మీరు అన్న కథకి ఇప్పుడు మీ మాటకు జవాబు అర్థమైందా? శ్రీకృష్ణుడు ఇన్ని పర్పస్లు చేయాలంటే భగవంతుడు తనకు తానుగా మొత్తం వచ్చేసేయాలి. అది అందుకోసం శ్రీకృష్ణుడు మొత్తంగా వచ్చాడు. జై శ్రీకృష్ణ. టీవీ మణి గారు, మీ ప్రశ్న ఏంటి? చంద్రవంశము రెండుగా అయిందన్నారు కదా, అది ఒకసారి మళ్ళీ చెప్పరా? తప్పకుండా. చంద్రవంశం లోపల ఏమైందంటే, ఈయన యయాతికి 2 భార్యలు. ఒకరేమో బ్రాహ్మణుడి కుమార్తె అయినటువంటి దేవయాని. ఓకే, ఈ దేవయాని అనేటామె శుక్రాచార్యుడి యొక్క కూతురు. ఈ దేవయాని ఎవరంటే చాలా ఎమోషనల్ అమ్మాయి అన్నమాట. ఆమె అంతకుముందు బృహస్పతి కుమారుడైనటువంటి కచుడిని ప్రేమిస్తుంది. కచుడేమో వీళ్ళ దగ్గర, ఈయన శుక్రాచార్యుడి దగ్గర ఒక విద్య ఉంటుంది. ఆ విద్యని ఏమంటారంటే మృత సంజీవిని విద్య అంటారు అనమాట. అది నేర్చుకోవడం కోసం అని చెప్పి బృహస్పతి పంపిస్తాడు శుక్రాచార్యుడి దగ్గరికి. బృహస్పతి అంటే గురువు. మనకు గురువారం శుక్రవారం ఉన్నాయి కదా, అవన్నమాట. గురువారం ఏమో బృహస్పతి, శుక్రవారం ఏమో అన్నిటికంటే కూడా గొప్ప దశని, మన జీవితంలో అన్నిటికంటే కూడా గొప్ప దశని శుక్రాచార్య దశ అంటారు. శుక్ర దశలో ఉన్నవయ్యా అంటారు. శుక్ర దశలో ఉన్నవాడికి ఎదురులేదు. మనం జాతకం నేర్చుకునేటప్పుడు మీకు వివరాలు లేదు చెప్తాను. గురువుది సెకండ్ బెస్ట్ దశ అన్నమాట. అయితే గురువు తన కుమారుడైన కచుడిని ఇతని దగ్గరికి పంపిస్తాడు. శుక్రాచార్యుడి దగ్గరికి పంపించినప్పుడు ఈమె దేవయాని అతన్ని ఇష్టపడుతుంది. కానీ అతను ఆమెని తన గురువు యొక్క కూతురుగానే చూస్తూ ఉంటాడు. చివరికి అతను మొత్తం మీద నేర్చుకుంటాడు, మృత సంజీవిని విద్య నేర్చుకుంటాడు. అది పెద్ద కథ, అదంతా చెప్పలేను. కానీ ఈమెను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డాడు అనమాట. అప్పుడు ఆమె శాపం పెడుతుంది, నువ్వు మృత సంజీవిని విద్య మర్చిపోతావు అని చెప్పి. అప్పుడు అతను అంటాడు, నన్ను ఇంత మాట అంటావా, నేను కష్టపడి నేర్చుకున్న దాన్ని, సరే నేను వెళ్ళి వేరే వాళ్ళకి నేర్పిస్తాను, కానీ నువ్వు మాత్రము ఖచ్చితంగా బ్రాహ్మణ్ణి పెళ్లి చేసుకోవు. ఆ రోజుల్లో కూడా ఆ బ్రాహ్మణులకి బ్రాహ్మణ శైలి ఇష్టం ఉండేది, క్షత్రియులకు క్షత్రియుల శైలి ఇష్టం ఉండేది. అలా ఎవరి వర్ణాలకు వాళ్ళ వర్ణంలో ఉన్న వాళ్ళంటే ఎక్కువ ఇష్టం ఉండేది. దాంతో ఆమె అప్సెట్ అవుతుంది, కానీ ఏం చేయలేదు. అప్పుడు చంద్రవంశం యొక్క రాజు అయినటువంటి యయాతి ఆ దారిలో వెళ్తూ ఉంటాడు, ఒక దారిలో వెళ్తూ ఉంటాడు. అదే సమయంలో ఏమవుతుందంటే, ఈ శుక్రాచార్యుడు ఒక రాజు ఉంటాడు, వృషపర్ణుడు అని. ఆయన కుమార్తె శర్మిష్ఠ అని ఉంటుంది. ఆ శర్మిష్ఠ దేవయాని ఇద్దరు ఫ్రెండ్స్. రాజు కూతురు, ఈయన గురువు శుక్రాచార్యుడు యొక్క కూతురు. శుక్రాచార్యుడు బ్రాహ్మణ్. వాళ్ళిద్దరు ఆడుకుంటూ ఉంటారు చెలికత్తలతోటి. వాళ్ళిద్దరికి మాట ఏదో వస్తుంది. దాంతో ఆమె ఏం చేస్తుంది, ఈమెని అక్కడ పక్కనున్న బావిలో తోసేసి వెళ్ళిపోతుంది. శర్మిష్ఠ రాజు కూతురు కాబట్టి. వెళ్ళగానే ఏమవుతుంది, ఈమె బావిలో పడిపోతుంది. ఎవరు? దేవయాని. పడిపోయిన తర్వాత ఆమె శబ్దం విని ఇతను వస్తాడు, యయాతి అక్కడి నుంచి వస్తాడు. యయాతి ఎవరు? చంద్రవంశంలో పుట్టినటువంటి వాడు. చంద్రవంశం లోపల ఇందాక మనం చెప్పాం కదా, గాధిరాజు, విశ్వామిత్రుడు, భరతుడు, పురువు, వీళ్ళందరూ వచ్చిన వాళ్ళు ఆ వంశమే అనమాట, చంద్రవంశం వాళ్ళు. ఇలా మనం మొదట్లో అనుకున్నాం కదా, బుధుడు, వీళ్ళందరూ అక్కడ వచ్చిన వాళ్ళే అనమాట. పురూరవుడు, వీళ్ళందరూ ఆ వంశం వాడు యయాతి. ఆయన వెళ్తూ చూసేసరికి ఉంటుంది. అప్పుడు ఆమెని బావిలోంచి బయటికి తీస్తాడు. తీయగానే అప్పుడు ఆమె అంటుంది, నువ్వు నా చేయి పట్టుకున్నావు కాబట్టి నువ్వే నా హస్బెండ్ అంటుంది. చెప్పే కదా చాలా ఎమోషన్ అని. సరే మొత్తం మీద అంటాడు, కాదు నేను క్షత్రియ రక్తం ఉంది నా లోపల, నీ లోపల బ్రాహ్మణ రక్తం ఉంది, నువ్వు ప్రశాంతత నీ మొహంలో కనిపిస్తోంది అంటే, కాదు నాకు ఆల్రెడీ ఒక శాపం ఉందిలే, ఆ శాపం ఇవాళ వరం అయిపోయింది అని చెప్పేసి ఆమె ఇతన్ని పెళ్లి చేసుకుంటుంది. చేసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇంటికి వెళ్ళిన తర్వాత శర్మిష్ఠ చేసిన తప్పు తండ్రికి చెప్తుంది. చెప్పగానే తండ్రి ఏం చేస్తాడు, వెళ్ళి వృషపర్ణుని తిడతాడు, నువ్వు రాజు అయితే నీ కూతురు ఇలా చేస్తుందా అని. అప్పుడు ఆయన ఏమంటాడు, నా కూతుర్ని మీ ఇంటికి బానిసగా పంపించేస్తున్నాను, బానిసగా వాడుకొని ఇష్టం వచ్చినట్టుగా అని చెప్పి అంటాడు. అప్పుడు ఆమెను బానిసగా ఇంటికి తీసుకొస్తారు. తీసుకురాగానే శర్మిష్ఠ కూడా యయాతిని ఇష్టపడుతుంది. ఇష్టపడడం వల్ల ఏమవుతుంది, శర్మిష్ఠకు పిల్లలు పుడతారు, ఇటు దేవయానికి కూడా పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టిన తర్వాత ఏమవుతుంది, శుక్రాచార్యుడికి శర్మిష్ఠని అతను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఎప్పుడైతే శర్మిష్ఠకు కలిగిన పిల్లలు యయాతి ద్వారా ఉన్నారు అని చెప్పి తెలిసిందో, అప్పుడు అతను శాపం పెడతాడు, నువ్వు ముసలాడు అయిపోవని. కానీ ఇతను ఏడుస్తాడు, అయ్యో ఎలాగా మామగారు, నేనేం చేయాలి అని చెప్పి బాధపడితే ఆయన అంటాడు, సరే నీ ముసలితనం పిల్లలు ఎవరికైనా ఇచ్చేసేయి అంటాడు. పిల్లల్ని ఎవరిని అడిగినా తీసుకోరు. అందులో యదు అని ఎవరైతే ఉన్నాడో ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, బాబు నువ్వు తీసుకుంటావా నా ముసలితనం అంటే, ఏం దిమాగ్ ఖరాబా, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి కొడుకు తిడతాడు. తిట్టగానే అయితే నువ్వు నీకు రాజ్యం చేసే అర్హత రాదని చెప్పి తిడతాడు. కొంతమందిని చంపేస్తాడు, ఇష్టం వచ్చిన శాపాలు పెట్టేస్తుంటాడు తనకు యవ్వనం లేదని. చివరికి అందులో పూర్వు అనేవాడు చూస్తుంటాడు, అందరికీ శాపాలు పెడుతున్నాడు తండ్రి అని చెప్పి. తను అడగగానే, నాన్న తీసుకో, నీకు సేవ చేయడం కంటే నాకేం కావాలి అంటాడు. యాక్చువల్గా వాడు భయపడ్డాడు, అది వేరే సంగతి. సో మొత్తం మీద అతను పూర్వు ఎవరైతే ఉన్నాడో
ఆయన నుంచి క్షత్రియ వంశం వచ్చింది. యదు అని ఎవరైతే వచ్చారో ఆ యదువులోంచి వచ్చిన వాళ్ళందరిది యాదవ వంశము. ఈ యాదవ వంశంలోనే భోజుడు అనే అంటాడు, వాడు మళ్ళీ సెపరేట్ ఒక ప్రత్యేకమైన ఒక కుంపటి పెట్టుకుంటాడు, దాన్ని భోజ వంశం అంటారు. శ్రీకృష్ణుడు వాళ్ళ వంశంలో ఒకడు వృష్ణి అని పెట్టుకుంటాడు. వీళ్ళందరూ యాదవులే. అంధక భోజ వంశము, సాత్వత, వృష్ణి, ఇంకేవో 2-3 ఉన్నాయి, నాకు మొత్తం నోటికి లేవు. ఇవన్నీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి వస్తాయన్నమాట. ఇలా 4-5 రకాల యాదవ వంశాలు ఇటుపక్క వస్తాయి. ఇటువైపు ఏమో పురువు ఎవరైతే ఉన్నాడో తండ్రిని మెప్పించి బయటికి వచ్చాడు. యయాతి మళ్ళీ వచ్చి 2 భార్యలతోటి చాలా ఆనందంగా ఉంటాడు. ఉన్నాక కొన్నాళ్ళకి అర్థం చేసుకుంటాడు, నేను చేసింది తప్పు అని చెప్పి. అర్థం చేసుకుని అప్పుడు మళ్ళీ పురువుని పిలిచి, నాన్న ఇప్పటికి నాకు అర్థమైంది, ఈ ప్రపంచంలో నేను లౌకిక విషయాలు, మెటీరియలిస్టిక్ థింగ్స్, ప్రాపంచిక విషయాలపైన ఎక్కువ నేను పెట్టాను, కాబట్టి నువ్వు నీ యవ్వనాన్ని నువ్వు తీసుకో, నేను చేసింది తప్పు అని చెప్పి అప్పుడు మహానుభావుడు అయిపోతాడు. యయాతి అత్యద్భుతమైనటువంటి జ్ఞానయోగాన్ని అందించాడు. అది ఇవాళ మనకు సిలబస్లో లేదు, అంతవరకు గుర్తుంచుకోండి. ఇటు పూర్వేమో కౌరవుల రాజ్యం వస్తుంది. పూర్వ వంశంలోనే మనకు భరతుడు, దుష్యంతుడు వీళ్ళందరూ వస్తారు కదా. అటు ఈ యాదవుల వంశంలో ఇప్పుడు చెప్పినటువంటి వాళ్ళందరూ వస్తారు. క్లియర్గా ఉందా? యాదవులు కూడా చంద్రవంశంలో వాళ్ళే. ఎస్. అంతేకాదు, ఇంకొక గమ్మతైన విషయం ఏంటంటే వీళ్ళు వాళ్ళని పెళ్లి చేసుకునే వాళ్ళు, వాళ్ళు వీళ్ళని పెళ్లి చేసుకునే వాళ్ళు. పెళ్లిళ్ళకు కూడా దేర్ ఆర్ నో రిస్ట్రిక్షన్స్. ఇది యయాతి శర్మిష్ట అంటే రామాయణ కాలంలో ఉంటారు కదా వాళ్ళు, వీళ్ళేనా? రామాయణ కాలములో కూడా ఆ పేర్లున్న వాళ్ళు ఉన్నారు, కానీ ఆ యయాతి కాదు ఇతను. అంటే రామాయణంతో సంబంధం లేని యయాతి. ఇతను చంద్రవంశంలో వస్తాడు. రామాయణంలో ఉన్నటువంటి వాళ్ళందరూ సూర్యవంశం. అక్కడ కూడా యయాతి అనే ఒక పేరున్నవాడు ఉంటాడు, నహుషుడు అనే ఒక పేరున్నవాడు ఉంటాడు. ఈ వీళ్ళ వంశంలో కూడా నహుషుడు, యయాతి అన్న పేర్లున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు వీళ్ళు సేమ్ కాదు, రెండు ఒకటేనేమో అని. అంటే అందులో కూడా యయాతి ఉంటాడు, అందులో కూడా నహిషుడు ఉంటాడు, కానీ వాళ్ళు వీళ్ళు కాదు. వీళ్ళు చంద్రవంశం వాళ్ళు. వాళ్ళ వంశంలో రాముడు వచ్చే వరకు, రాముడు తర్వాత మళ్ళీ కుషుడు తర్వాత మళ్ళీ అగ్నిపర్ణుడు అని వచ్చేదాకా, అంటే 24 జనరేషన్స్ వరకు రామాయణం కొనసాగుతుంది. రామాయణము రాముడి తర్వాత ఇంకొక 24 జనరేషన్స్ అగ్నిపర్ణుడు అని చెప్పి ఆయన వరకు కొనసాగుతుంది అన్నమాట. కొనసాగిన తర్వాత అది మూలకు పడిపోతుంది. అది అటు రామాయణం సూర్యవంశం, ఇటు మనం నేర్చుకుంటున్నది చంద్రవంశం. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ఏదన్నా డౌట్ ఉన్నా అడగండి. శ్రీకృష్ణుడు పుట్టుక ఎందుకు అనేది మనం తెలుసుకున్నాము, నంబర్ 1. నంబర్ 2, ఎన్నో కోట్ల జన్మల నుంచి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరి కోసము భగవంతుడు అవతారం ఎత్తాల్సి వచ్చింది అన్న విషయం తెలుసుకున్నాము. రాక్షసులు చాలా ఎక్కువైపోయారు, భూమి మీద భారం పెరిగిపోయింది, మనుషులలోనే రాక్షసులు ఉన్నారు, కాబట్టి వాటిని ఎలా మనము అంతం చేయాలి. ఇంకోటి ఏంటంటే ఏ విధంగా సాత్విక స్వరూపులని కాపాడాలి. ఇప్పుడు ఉదాహరణకి పాండవులు ఉన్నారు, వాళ్ళకి మోక్షం ఇవ్వలేదు. పాండవులకి దేవతా స్వరూపాలు కాబట్టి వాళ్ళకి స్వర్గం లాంటివి ఇచ్చారు. రాక్షసులందరినీ చంపేయించారు. ఎవరెవరైతే మోక్షం కావాలనుకున్నారో వాళ్ళకి మోక్షాన్ని అందించాడు. అందుకే కృష్ణస్తు భగవాన్ స్వయం. చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనము తెలుసుకుంటున్నాము. ముందుకెళ్ళనా? ఎవరికి ప్రశ్న లేకపోతే ముందుకెళ్తాను. చాలా ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకుంటున్నాము. కొన్ని క్లుప్తంగా చెప్పి ఇవాళ వీలుంటే నేను కృష్ణుడివి అన్నీ చెప్పను. కృష్ణ జననం చెప్పిన తర్వాత వెంటనే గోపిక గీతల్లోకి వెళ్ళిపోతాను. అంటే పూర్వు ఎవరైతే ఉన్నారో ఆయన శర్మిష్ఠ కొడుకు. అంటే రాజవంశం అంటే మగవాళ్ళ నుంచి కదా బ్లడ్ వచ్చేది, వంశం వచ్చేది మగవాళ్ళ నుంచి వస్తుంది కదా జనరల్. ఆ రోజులు ఈ రోజుల్లో ఎప్పటికీ మగవాళ్ళ నుంచి. ఓకే, ఇప్పుడు ఓకే, ఇంకెవరికి ఏం ప్రశ్నలు లేకపోతే అద్భుతంగా ముందుకెళ్తున్నాము. సో ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. శూరసేనుడు, ఉగ్రసేనుడు, మళ్ళీ 2 క్యారెక్టర్స్ని కొత్తగా తీసుకున్నాం. ఉగ్రసేనుడి యొక్క కుమారుడేమో కంసుడు, శూరసేనుడి యొక్క కుమారుడేమో ఈయన యదువంశీయుడు, ఈయన కొడుకు మన వసుదేవుడు. క్లియర్? జాగ్రత్తగా వినండి, ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజన్ అయినా తప్పుపోతుంది. ఈయన ఎవరైతే ఉగ్రసేనుడు ఉన్నాడో అంటే కంసుడు వాళ్ళ నాన్నగారు, ఆయనకి ఒక తమ్ముడు ఎవరో ఉంటారు, ఆయన దేవకుడు అని చెప్పేసి. ఆ దేవకుడు యొక్క కూతురు, వీళ్ళ వంశంలో అందరూ మొగాళ్ళే. ఆ దేవకుడికి
దేవకీదేవి అని చెప్పేసి ఒక అమ్మాయి పుడుతుంది. సో తన పినతండ్రి యొక్క కూతురు అవ్వడంతో చిన్నప్పటి నుంచి కంసుడికి తనంటే చాలా వల్లమాలిన ప్రేమ, చెల్లెలంటే చాలా ఇష్టం అన్నమాట. చిన్నప్పటి నుంచి కూడా చెల్లెల్ని చాలా ప్రేమగా పెంచుతూ ఆనందంగా ఉంటాడు, తనే ప్రాణంగా పెరుగుతూ ఉంటాడు. సో ఆ రకంగా ఉండేవాడు కంసుడు. ఒరిజినల్గా రాక్షస స్వరూపుడు అయినప్పటికీ కూడా కంసుడికి తన చెల్లెలంటే చాలా ఇష్టము. ఇదే సమయం లోపల మరి చెల్లెల్ని వేరే ఊరికి పంపించడము పెద్ద ఇష్టం లేదు. శూరసేని అంటే ఎక్కువ దూరం లేదు మనకు, ఈ ఏమంటారు, ఈ యూపీ ఏరియా అన్నమాట. ఆ యూపీ ఏరియాలోనే ఉండేటటువంటి ఎవడైతే శూరసేనుడి యొక్క కుమారుడు ఉన్నాడో వసుదేవుడు, ఆ వసుదేవుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. అప్పటికే వసుదేవుడికి చాలా మ్యారేజెస్ అవుతాయి. వసుదేవుడు తెలుసు కదా మీ అందరికి, ఆయనకు 18 మంది భార్యలు ఉంటారన్నమాట. అందులోపల ముఖ్యమైన భార్య ఎవరు వసుదేవుడికి? ఎవరైనా ఇద్దరు భార్యల పేర్లు చెప్పండి. వసుదేవుడు ఇద్దరు భార్యలు దేవకి అండ్ రోహిణి. దేవకి అండ్ రోహిణి. రోహిణి యొక్క కొడుకు ఎవరు? బలరాముడు. ఓకే, అయితే అతడు దేవకి కడుపులోంచి రోహిణిలోకి వెళ్తాడు. ఇప్పుడు పరీక్షిత్ అడుగుతాడనమాట, అన్నీ బాగానే ఉంది, నాకు ఒక డౌట్ వస్తుంది, ఒకే వ్యక్తికి ఇద్దరు తల్లులు ఎలా ఉంటారు? బలరాముడు ఇద్దరు కడుపులలో ఎలా పుట్టాడు అని చెప్పేసి అంటే వాటన్నిటికీ కూడా నీకు జవాబులు చెప్తాను అని చెప్పేసి ఆయన మొదలెడతాడనమాట. కంసుడికి తన చెల్లెలంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టము. ఆయన ఏం చేశాడు, ఇక వీళ్ళకి పెళ్లి చేసేటప్పుడు కూడా 10 సార్లు పెళ్లి చేసుకున్నా కూడా మళ్ళీ తీసుకెళ్ళి 18 సార్లు ఆయనను తీసుకెళ్ళి వసుదేవుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఎందుకని, అప్పటికే వసుదేవుడికి చాలా మంచి పేరు ఉంటుందన్నమాట. ఉండేసరికి ఇంకా ఆయనకు ఆనందం. చెల్లెల్ని బావగారిని ఊరేగించి అన్ని రకాల బహుమతులు ఇచ్చేసి వాళ్ళందరినీ కూడా రథంలో రధికులు వాళ్ళు ఉన్న వద్దొద్దు నా చెల్లెల్ని నేనే తీసుకెళ్తా అని చెప్పేసి ఆనందంగా తండ్రితో చెప్తాడు ఉగ్రసేనుడితోటి, నాన్న నేను చెల్లెల్ని బావగారిని నేను వాళ్ళ ఊళ్ళో దింపేసి వస్తాను, నేనే రథం నడుపుతాను అని చెప్పేసి ఆనందంగా. ఎందుకంటే చెల్లెల్ని వదలాలని ఉండదన్నమాట దానికి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి తను చేతుల్లో పెంచాడు ఆ అమ్మాయిని. సో దాంతో ఆనందంగా వెళ్తూ ఉంటుంది. మధురానగర్ వైపు వెళ్తూ ఉంటారు. మధురానగర్ అంటే మన మధుర, యూపీ, అది ఇందాక చెప్పే కదా, ఆ యూపీ అంటే వెళ్తుంటే అప్పుడు అక్కడ దాని లోపల ఏమవుతుందంటే ఆ రోజుల్లో ఆశరీర వాణి ఏదైతే ఉందో అప్పుడప్పుడు పలికి కొన్ని ట్రూత్స్ చెప్పేది, నిజములు చెప్పేదన్నమాట. అది చెప్తుందన్నమాట, కంసా నువ్వు నీ సోదరి అని చెప్పేసి అనుకుంటున్నావు, కానీ ఆమెకు పుట్టేటటువంటి 8వ కుమారుడు ఎవరైతే ఉన్నాడో నీ ప్రాణాలు తీసేవాడు ఉన్నాడు అని చెప్పి. అప్పుడు ఏం చేయాలో ఒక్కసారిగా అర్థం కాదు. నరికేద్దామని చెప్పి కత్తి తీస్తాడు, కానీ చెల్లెల్ని చూస్తేనేమో నరకబుద్ధి కాదు. సరే ఇది గుర్తిస్తాడు వసుదేవుడు. గుర్తించి, బావా ఎంతో ఇష్టం నీకు నీ చెల్లెలంటే, నీ కూతురు కంటే ఎక్కువ ప్రేమగా పెంచుకున్నావు, నువ్వు ఏమిచ్చావు, నగలిచ్చావు, నాణ్యాలు ఇచ్చావు, వస్త్రాలు ఇచ్చావు, అన్నీ ఇచ్చావు, ఏదో గాలి కబురు విని నువ్వు ఈమెని కత్తి దూస్తావా? ఈయనకు తెలిసి ఎట్లాగో వసుదేవుడు ఏంటంటే హీజ్ అ డిప్లొమాట్, హైలీ టాలెంటెడ్ పర్సన్. ఆయన ఏం చేస్తాడంటే, అలా చెయ్యకు బావా, నువ్వు ఏదో గాలి మాటిన్నావు, పోనీ అది నిజమే అనుకుందాం, నాకు పుట్టిన పిల్లలందరినీ నీ దగ్గరికి తీసుకొస్తాను, చంపేసాను నువ్వు నీకు అనగానే కంసుడికి మంచిగానే అనిపిస్తుంది. రండి నో ప్రాబ్లం అని చెప్పేసి అంటాడు. సరే మొదటి పిల్లాడు రాగానే అప్పుడు వెళ్ళి బాబా ఇగో తీసుకో చంపేసేయని చేస్తాడనమాట. వసుదేవుడు తెలివైన వాడు, జ్ఞాని అండ్ వైరాగ్యం అప్పుడే డెవలప్ చేసుకుంటాడు. ఇంకా తప్పదు, కంసుడు పవర్ఫుల్ పర్సన్, వినడు అని చెప్పి చేసుకుంటే అప్పుడు కంసుడు ఏం చేస్తాడు, ఏం పేరు పెట్టావు అంటాడు, కీర్తిమంతుడు. అరే కీర్తిమంతుడు అంటే మొదటి వాడి పేరు కీర్తిమంతుడు అనగానే బాధపడతాడు. అరే నా ఏమంటారు, చెల్లెలి కొడుకుని ఏమంటారు, మేనల్లుడా ఏమవుతాడు, మేనల్లుడు. అయ్యో ఇంత ముద్దుగా ఉన్నాడు మేనల్లుడు అని చంపబుద్ధి కాదు. అరే బాబా వద్దులే, ఆడుకొని నేను 8వ వాడు కదా నన్ను చంపేది, కంటిన్యూ చేయి అంటాడు. అలా ఇంటి చుట్టూ తిరుగుతుంటే ఆనందంగా చూస్తూ ఉంటాడు మేనల్లులని. చూస్తూ ఉంటే తర్వాత నారదుడు వస్తాడు. అలా తిరుగుతుంటే, ఏంటయ్యా నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఆల్రెడీ దేవతలు రాక్షసులు వీళ్ళందరూ, దేవతలు దేవుళ్ళు అందరూ కలిసి ప్లాన్ చేసుకున్నారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళందరూ కలిసి మాట్లాడుకున్నారు, ఇప్పుడు నాకు పూజలు అవన్నీ చేసావు, బాగానే ఉన్నావు, నువ్వు మర్చిపోయావా నువ్వు పూర్వజన్మలో ఎవరు అని అనగానే అప్పుడు కంసుడికి తన పూర్వజన్మ జ్ఞాపకం వస్తుంది. పూర్వజన్మలో ఎవరు కంసుడు ఎవరని చెప్పాను, కాలనేమి అంటే మీనింగ్ ఎవరన్నా చెప్పగలరా? కాలనేమి అంటే చక్కటి మీనింగ్ ఉంది తెలుసా? కాలనేమి అంటే కాలనేమి అంటే చీకటిని పెంచేవాడు, చీకటిని పెంచుకుంటూ వెళ్తాడన్నమాట. చీకటిని పెంచుకుని అంటే చీకటి రోజులు అని అర్థం అన్నమాట. చీకటి రోజులు
నేమి అంటే ఒక చిన్న భాగం అంటే వెలుతురిని కొద్ది భాగంలో ఉంచేసేసి మిగతాదంతా కూడా చీకటిని నింపేవాడు అన్నమాట. ఆ విధంగా నువ్వు ఒక అంధకాసురుడివి, ఒక రాక్షసుడివి. నువ్వు ఇవాళ చేస్తున్నది ఏదైతే ఉందో అది సరైనది కాదు. అయితే మరి నారదుడు ఎందుకు చేశాడు ఇలాగా? ఎందుకు చేశాడంటే అలా చేయకపోతే అసలు యుద్ధాలు జరిగేవి కాదు, ఇంతమంది రాక్షసులు చనిపోయేవాళ్ళు కాదు, అందరూ ప్రేమగా హ్యాపీగా ఉండేవాళ్ళు. కాబట్టి ఒకటి గుర్తుంచుకోండి, ఏది జరిగినా ఈ ప్రపంచంలో మన మంచికే. భగవద్గీతలో ఏం చెప్పాను? మీరు గనక ఏ విషయానికైనా బాధపడ్డారు, దుఃఖం వచ్చింది అంటే యు ఆర్ వర్కింగ్ ఎగెయిన్స్ట్ విషెస్ ఆఫ్ గాడ్. దేవుడికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు మాత్రమే బాధపడతారు. ఈ ప్రవచనాలు వింటున్న ఏ ఒక్కరూ కూడా బాధపడకూడదు, ఏ ఒక్కరూ కూడా జీవితంలో దుఃఖంకి గురి కాకూడదు. ఎందుకంటే దుఃఖం మన స్వరూపం కాదు, దుఃఖము బయట స్వరూపము. మన స్వరూపము ఆనంద స్వరూపము, ఎవరు బాధపడవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి భగవంతుడు అన్నీ జరగాలని చెప్పి నిశ్చయించాడు. కాబట్టి ఆ భగవంతుడు ఆజ్ఞ ప్రకారమే నారదుడు వెళ్తాడు. వెళ్ళేసి వాడు చంపుతాడయ్యా నిన్ను అని చెప్పగానే అప్పుడు కోపంతో వెళ్ళిపోయి అందరినీ నరికేస్తాడు. నరికేసేసి ఎందుకైనా మంచిదని చెప్పి బావని చెల్లెల్ని జైల్లో కూడా పెడతాడు. అంతటితో ఊరుకోడు. తన తండ్రి ఉంటాడు ఉగ్రసేనుడు అని చెప్పే కదా, శూరసేనుడు ఉగ్రసేనుడు ఇద్దరు వేరు. శూరసేనుడు కుమారుడేమో శౌరసేని, మధురానగరు, శ్రీకృష్ణుడు. అది ఇటువైపు వచ్చేసరికి ఉగ్రసేనుడు ఈ ఉగ్రసేనుడు యొక్క కుమారుడు కంసుడు. వీడేం చేస్తాడు? అందరినీ జైల్లో పెడతాడు. రెండు తనే పరిపాలిస్తూ ఉంటాడు. ఈ శూరసేనాన్ని, ఉగ్రసేనుడు ఈ రెండు కూడా తనే పరిపాలిస్తూ ఉంటాడు. పరిపాలిస్తూ ఉండి రాజుగా ఇంకా తను ఎంత అకృత్యాలు చేస్తూ ఉంటాడు. ఈ సమయం లోపల ఏమవుతుంది? 7వ గర్భం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు శ్రీమన్నారాయణ ఏం చేస్తాడంటే యోగమాయను ఆ 7వ గర్భంలో పెట్టేసేసి యోగమాయకు చెప్తాడనమాట, నీకు కావలసినటువంటి శక్తులు నేను అందిస్తాను. నువ్వేం చేస్తావంటే మా అమ్మగారి గర్భంలో నా అంశ అయినటువంటి సంకర్షణుడు ఉన్నాడు. ఒక్కసారి చెప్తారా సంకర్షణుడు అంటే ఎవరో? మొట్టమొదట్లో మనం ప్రవచనం మొదట్లో చెప్పుకున్నాం. సంకర్షణుడు అంటే ఎవరని చెప్పుకున్నాం? బలరాముడండి. బలరాముడు కరెక్టే. మొట్టమొదట్లో, ఇవాళ కాదు, మొట్టమొదట్లో చెప్పుకున్నాం మనం. సృష్టి ప్రారంభంలో సంకర్షణుడు అంటే ఎవరు? వ్యూహనారాయణులలో ఎవరు? ఇంద్రియాలకి. అందరూ ప్రవచనాలు మర్చిపోతున్నారు, పడుకుంటున్నారు హ్యాపీగా. ప్రవచనం నేను రాలేదు సార్. ఇంద్రియాలు కాదు, దగ్గరలో ఆన్సర్, కానీ ఇట్స్ నాట్ యాక్యురేట్. అహంకారానికి ప్రతీక అది. మనస్సుకి ఎవరు? ఏంటండి? మనస్సుకి ప్రతినిధి ఎవరు? విష్ణుమూర్తి 4 అవతారాలు ఉంటాయి, వ్యూహ నారాయణులు అంటారు. 4 ప్రాణము. మనస్సుకి అనిరుద్ధుడు, బుద్ధికి ప్రద్యుమ్నుడు. ఓకే, సో ఎనీవే మనకు ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? అహంకార స్వరూపమైన, అహంకారం అంటే నేను అనే భావన. అహంకారం అంటే దుర్మార్గం కాదు. చాలా గొప్ప విషయాలు వింటున్నారు, గుర్తుంచుకోండి. ఈ పాయింట్స్ దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి వింటే మనకు నిజంగా చెప్తున్నాను, కృష్ణుడు అంటే ఎందుకు భక్తి ఉండాలి, ఎందుకు మనం ప్రతిదీ కృష్ణుడి మీదనే చెప్పుకుంటాము అనేది గుర్తుంచుకోండి. ఎందుకంటే కృష్ణుడే పూర్తి దేవుడిగా వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ ఏమైంది? తన కృష్ణుడు చెప్తాడు, భగవంతుడు విష్ణుమూర్తి చెప్తాడనమాట. ఏమని? యోగమాయని పిలిపిస్తాడు. నీకు నా స్వరూపంతో నేను పూజ చేయిస్తాను. ద్వారకా వెళ్ళినప్పుడు నిన్ను కాళి, తార, చండి ఈ అన్ని రూపాలు నా రూపాలుగా భావిస్తాను. నువ్వు ఒక పని చేయాలి. ఇప్పుడు ఎవరైతే దేవకీదేవి గర్భంలో ఉన్నాడో అతడు అహంకార స్వరూపుడు, సంకర్షణ స్వరూపుడు, ఆదిశేషువు స్వరూపుడు. ఆయనను తీసుకెళ్ళి రోహిణి గర్భం లోపల పెట్టు. రోహిణి మన వసుదేవుడి యొక్క ఇంకొక భార్య. నువ్వు ఈ గర్భం లోపల ఉండు అని చెప్పేసి, నువ్వు ఇక్కడికి నువ్వు ఇది జరిగేలాగా చూడు అని చెప్పి చెప్తాడనమాట. అందరూ వచ్చి చూసేసరికి మీకు గర్భస్రావం అయింది అని చెప్పేసి అనుకుంటారు. అక్కడ బలరాముడు రోహిణి కడుపు లోపల పెరిగి అక్కడ పుడతాడనమాట. పుట్టగానే ఇప్పుడు ఇంకా మళ్ళీ శ్రీకృష్ణుడు 8వ సంతానం కావాలి. అందరూ గర్భం పోయిందిలే అని చెప్పేసి కంసుడు కూడా అనుకుంటాడు, చలో పోతే పోయిందిలే, నేను చంపకుండా ఒకడు వెళ్ళిపోయాడు అని చెప్పి ఉన్నాడు. కానీ కంసుడి మనసు లోపల మాత్రం ఆ బాధ తిరుగుతూనే ఉంది. ఏంటి, ఎవడొస్తాడు, ఏం చనిపోతాడు, ఎప్పుడు ఉంటాడు? ద్వేషం ఎక్కడ చూసినా కూడా నారాయణుడే కనిపిస్తూ ఉన్నాడు. ఆయనకి శాంతి లేదు, హృదయంలో శాంతి లేదు, మనస్సులో ప్రశాంతత లేదు. ఎక్కడ చూసినా కూడా ఏ రూపంలో ఆయన వచ్చి తనను చంపుతాడో అనేది. ఇదే సమయం లోపల దేవకీదేవికి గర్భం నిండుతూ ఉందన్నమాట. ఆ సమయం లోపల వాళ్ళు విష్ణువుని ప్రార్థిస్తూ ఉంటారు. మహానుభావ, ఎవరు నువ్వు, మాకెందుకు జన్మనెత్తాలనుకుంటున్నావు
అని వాళ్ళు అనుకుంటుంటే అప్పుడు వాళ్ళకి చెప్తారనమాట, మీకు 3 జన్మలలో నేను జన్మని ఎత్తుతాను అని చెప్పేసి వరం ఇచ్చాను, 2 అయిపోయాయి, ఇది 3వ జన్మ. ఇప్పుడు మీకు నేను కనిపించినటువంటి కారణం ఏమిటంటే నేను మీ గర్భంలో జన్మిస్తున్నాను, ఒక కారణం కోసమై జన్మిస్తున్నాను అని చెప్పేసి అష్టమి తిథి నాడు, అష్టమి అంటే మంచిది కాదు, ఫర్ ఎగ్జాంపుల్ అష్టమి రోజు మీరు ఏ పనైనా స్టార్ట్ చేయండి అష్ట కష్టాలు పడతారు. ఓకే, సో అది కాక అమావాస్య రోజు నాడు మనకు సౌత్లో ఎస్పెషల్లీ ఈ తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ ఇష్టపడరు, తమిళనాడులో మళ్ళీ అమావాస్య మంచి రోజే, ఆ రోజు నాడు ఆయన జన్మించాడు అన్నమాట. సో జన్మించేసరికి ఇంకా అయితే ఈ జన్మించే లోపల కంసుడు ఏం చేస్తాడంటే ఎప్పుడు వచ్చి చూసినా కూడా చెల్లెలి ముఖం లోపల ఒక దైవత్వం కనిపిస్తూ ఉంటుంది, ఎక్కడ చూసినా కూడా వాతావరణం ఆహ్లాదంగా మారిపోతూ ఉంటుంది, ఎక్కడో బాధ మళ్ళీ అంతలోకే సంతోషం కంసుడికి, ఏంటో ఆనందం, తెలియని ఆనందము, మళ్ళీ అట్ ద సేమ్ టైం బాధ, ప్రపంచమంతా ఆహ్లాదంగా అయిపోయింది. తనకు అనిపించింది ఖచ్చితంగా నా చెల్లెలికి గర్భంలో ఉన్నటువంటిది విష్ణుమూర్తే అని చెప్పేసి. తర్వాత ఒకసారి అనుకుంటాడు నేను వెళ్ళి చంపేద్దామా చెల్లెల్ని అని ఆలోచిస్తాడు, చంపేస్తే అయిపోతుంది కదా, ఈ గర్భం లోపల పెరుగుతున్నది ఖచ్చితంగా విష్ణుమూర్తి, దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే వాతావరణంలో మార్పు వచ్చింది, ఆమె ముఖంలో మార్పు వచ్చింది, అందరి ముఖంలో సంతోషము కనిపిస్తోంది, ఆఖరికి ఆ జైలు కాపలా కాసే వాళ్ళల్లో కూడా ఆనందం కనిపిస్తోంది. నేను ఏ విధంగానైనా సరే ఇది చెల్లెల్ని చంపితే ఎట్లా ఉంటుంది, మళ్ళీ ఆలోచిస్తాడు, ఈ చెల్లెలంటే నాకు చాలా ప్రాణం, చంపలేను, పోనీ చంపి ఏదో పొరపాటున వెళ్ళి చంపుదామనుకుంటానా, చంపినా కూడా విష్ణుమూర్తి ఏదో రూపంలో మళ్ళీ వచ్చినాడు, చంపక మానడు, ఏది జరిగేది ఉంటే అది జరుగుతుంది. ఒక్కొక్కసారి ఆమె ఉన్నటువంటి మంచం దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేస్తూ ఉంటాడు చంపకుండా, చెల్లెల్ని చూడగానే మళ్ళీ ఆ ప్రేమతోటి మళ్ళీ వెనక్కి వచ్చేస్తూ ఉంటాడు. వచ్చేసిన తర్వాత ఇక ఏం చేయాలి, ఇప్పుడు పిల్లలు పుట్టేదాకా ఎదురు చూద్దాం అంతే, ఇంకా నాకు ఆప్షన్ లేదు అని చెప్పేసి అనుకుంటాడు. అప్పుడు ఇందాక చెప్పినట్టుగా అష్టమి తిథి రోహిణి నక్షత్రంలో అర్ధరాత్రి అమావాస్య నాడు ఈయన మొత్తం మీద జన్మిస్తాడు. జన్మించగానే రాత్రిపూట అమావాస్య కాదు, రాత్రిపూట జన్మిస్తాడు. జన్మించగానే అప్పుడు ఇక చూడాలి, ఇక గంధర్వుల పాటలు, అందరూ పుష్పవర్షం కురిపించడము, ఇక ఎక్కడ చూసినా ప్రపంచంలో ఈ ఇంద్రలోకంలో అన్ని లోకాల లోపల కూడా మహాత్ముడైనటువంటి పరబ్రహ్మ జన్మనెత్తాడు, తనంతట తాను పూర్తి స్థాయిలో జన్మనెత్తాడు అని చెప్పేసి సిద్ధులు, చారుణులు, సజ్జనులు అందరూ ఆనందంతో ఉన్నారు. ఇంకా చెప్పాలంటే రాక్షసులు కూడా ఆనందపడుతున్నారు, అట్ ద సేమ్ టైం బాధపడుతున్నారు. ఆనందం ఎందుకంటే అయిపోయింది, మాకు ఇక్కడతో మాకు లైఫ్ అయిపోయింది అని ఆనందపడుతున్నారు. బాధ ఎందుకంటే ఆయన చంపినప్పుడు ఎంత బాధ వేస్తుందో తెలియదు కదా అని చెప్పేసి బాధపడుతున్నారు. ఇక ఈ కడుపులో ఈ పంటను చూద్దామని ఇట్లా చూసేసరికి దేవకి వసుదేవులు ఆశ్చర్యపోతారు. ఎందుకు ఆ పిల్లాడు 4 చేతులతో కనిపిస్తాడు, నెత్తి మీద కిరీటంతో కనిపిస్తాడు, ఏం చేయాలో అర్థం కాదు. అరే ఏంటి ఇంత మొత్తం అన్ని ఆభరణాలు, కౌస్తుభమని, శ్రీవత్సం మత్స అన్నిటితోటి కనిపిస్తూ ఉంటాడు మహానుభావుడైనటువంటి శ్రీకృష్ణుడు. ముద్దుగా నవ్వుతూ ఉంటాడు, కానీ ఆయనను చూస్తేనేమో ఆనందం. అప్పుడు ఆయనని వీళ్ళు ప్రార్థిస్తారన్నమాట, మహానుభావ నువ్వు నిర్వికారుడవు, ఈ ప్రపంచం మొత్తము కూడా సృష్టించినది నువ్వే, ఈ ప్రపంచంలో మా పైన మాయను సృష్టించి మమ్మల్ని నిన్ను అందుకోలేకుండా చేస్తున్నావు, కానీ ఈ మాయను దాటిన మరుక్షణము మేము మిమ్మల్ని అందుకోగలము, మా ఎన్నో నోముల పుణ్యం నువ్వు మాకు జన్మనెత్తావు, 3 జన్మలలో ఇది 3వ జన్మ అని తెలుసుకుంటేనే మాకు బాధగా ఉంది. మహానుభావ నిన్ను ఏ విధంగా, నీ అవతార రహస్యం ఏంటి, నిన్ను ఏ విధంగా మేము కాపాడుకోవాలి అంటే అప్పుడు ఆయన అంటాడనమాట, తీసుకెళ్ళి మళ్ళీ నేను మామూలు రూపంలోకి వచ్చాడు, చిన్న బేబీ రూపంలోకి వచ్చేస్తాడు, స్మాల్ బేబీ అయిపోయి నన్ను తీసుకెళ్ళి అక్కడ నీ మిత్రుడు ఎవరైతే ఉన్నాడో, నీ మిత్రుడు ప్లస్ రిలేటివ్ అయినటువంటి నందుడు, ఆ నందుడి భార్య యశోదాదేవికి వాళ్ళ ఇంట్లో వాళ్ళని పెట్టేసిరా అని. కృష్ణుడు పుట్టగానే ఎక్కడ చూసినా ఆనందమేనా, గేట్లన్నీ తెరుచుకుంటాయి, భటులు ఎవరు కూడా అక్కడ ఆపడానికి ఎవరు కూడా ప్రయత్నం చేయరు. అప్పుడు అక్కడికి తీసుకెళ్తాడు. యోగమాయ అక్కడ ఆమెకు పుడుతుంది. ఇందాక వచ్చిన యోగమాయ ఉంది కదా, 7వ గర్భంలో పుట్టినటువంటి 7వ గర్భం లోపల ఎవరైతే రోహిణిని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు, రోహిణి కడుపు లోపల బలరాముని పెట్టిన యోగమాయ యశోద కడుపులో పుడుతుంది. ఆమెను తీసుకొచ్చి ఈ గర్భంలో ఈమె పక్కన పెట్టేస్తారు. ఈమెకి పక్కన ఉంటుంది అంతే, దేవకీదేవి పక్కన యోగమాయ ఉంటుంది. ఈయన తీసుకెళ్ళి అక్కడ నందుడి ఇంట్లోపల కుమారుణ్ణి పెట్టేసి చూస్తూ బాధపడుతూ ఉంటాడనమాట. అయ్యో నా కొడుకుని నేను నా చేతిలో పెంచుకోలేకపోతున్నానా అని చెప్పేసి బాధపడుతూ ఏమి చెయ్యలేక సో వచ్చేస్తాడనమాట. వచ్చేసి ఈ విధంగా 3వ జన్మ కూడా వారికి పూర్తవుతుంది. ఇంకొక్కసారిగా ఈ పక్కనున్న పాపయ్య ఏడుస్తుంది, కెవ్వమని ఏడుస్తుంది దేవకీదేవి పక్కన ఉన్నటువంటి యోగమాయ.
కంసుడు వస్తాడు, వచ్చేసి దబదబా ఆడపిల్లని చూసేసరికి ఆశ్చర్యపోతాడు, ఇదేమిటి ఆడపిల్ల అని. అయినా సరే నేను తీసి ఇలా లేపి కొడదామని చెప్పేసి ఇట్లా కత్తిని ఇట్లా పెట్టి ఇట్లా కొడదామని చెప్పి ప్రయత్నం చేస్తాడు. చేయగానే ఇక దేవకిదేవి అంటుంది, అన్నయ్య నువ్వు ఆగు, ఎవరు ఆడపిల్ల తను, దాన్ని కూడా నువ్వు చంపడం అన్యాయమా, సంహరించకు అని చెప్పేసి అంటే, లేదు లేదు నేను విష్ణుమూర్తి మాయను నేను నాకు తెలుసు అని చెప్పేసి అనగానే అప్పుడు ఆమె అష్టాభుజి అయి నిలబడుతుంది అనమాట. 8, అందుకే అష్టాభుజి అంటారు. అష్టాభుజి కూడా అమ్మవారి రూపమే. మీరు ద్వారకా దాంట్లో మనం ఎన్నోసార్లు ప్రవచనాలలో చెప్పుకున్న, కింద శ్రీకృష్ణుడికి హారతిస్తున్న సమయంలోనే పైన కాళీదేవికి హారతిస్తూ ఉంటారు. కాబట్టి అప్పుడు ఆమె అష్టాభుజితో ప్రత్యక్షమై చెప్తున్నమాట, శంఖ చక్ర గద శూలాలు ఉంటాయి ఆమెకి. కాబట్టి ఆమె చెప్తున్నమాట, కంస నువ్వు ఆడ శిశువుని కూడా చూడకుండా చంపుతున్నావు అంటే నీ లోపల భయమా క్రూరత్వమా నాకు అర్థం కావడం లేదు. కానీ గుర్తుంచుకో, నిన్ను చంపేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు నాతోనే పుట్టాడు, నీ కాలం అవ్వగానే ఆ మహాపురుషుడు వచ్చి నీ తలను నరుకుతాడు అని చెప్పేసి అంతర్ధానమవుతుంది. అది వినగానే ఇక కంసుడికి ఇక కోపం పోయింది, అప్పటికి భయం బాగా పెరిగిపోయింది. చెల్లెలి ఏదైతే ఇక ఫియర్ ఆఫ్ అన్నోన్ ఇంకా అది అయితే ఉండిపోయింది. ఒక్కసారిగా భయపడిపోయి అప్పుడు చెల్లెలి బావని ఇద్దరి కాళ్ళు పట్టుకొని నేను మహాపాపిని, చిన్నపిల్లలందరినీ కూడా చంపేసినటువంటి ఘాతకుడిని, క్రూరుణ్ణి, ఆల్రెడీ చచ్చిపోయా, భయంతో సగం చచ్చిపోయాను, మామూలుగా ఇంకా చచ్చిపోయాను, కాబట్టి నన్ను క్షమించండి. ఇక ఈ ప్రాణకోటి అంతా కూడా ప్రపంచంలో వాళ్ళ కర్మల బట్టి పుట్టడము, మారిపోవడము జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక ఈ నీచుడిని మన్నించండి. శత్రువుని ఏదో నేను నాశనం చేశాను అని అనుకుంటున్నాను, కానీ అది అవివేకం అన్నటువంటి విషయము నాకు ఇవాళ అర్థమైపోయింది. ఇదంతా మన కర్మబంధము. నేను ఏదో జన్మలో చేసినటువంటి పాపము, ఏదో జన్మలో చేసినటువంటి పుణ్యము వల్ల ఈ జన్మలు ఎత్తుతూ ఉంటాను. ఈ ప్రారంధాన్ని దాటుకోవడం ఎవరికి వీలవదు. కాబట్టి ఇక జరిగేదేదో చూడాల్సిందే అని చెప్పేసి వాళ్ళకు బంధాలు వదిలేసేసి వారికి కారాగారం నుంచి విముక్తులను చేస్తారు. చేసిన తర్వాత ఇక అప్పుడు వచ్చేసి తన మంత్రులందరినీ పిలిపిస్తాడు. ఏది ఏమైనప్పటికీ కూడా నేను వీలైనన్ని రోజులు బతకాలి, నేను వీలైనన్ని రోజులు ఈ రాజ్యాన్ని కొనసాగించాలి. కాబట్టి మీరు వెళ్ళి ఎక్కడ ఈ ఇరుగు పొరుగు ప్రాంతాలలో ఎక్కడ శిశువులు కనిపిస్తే వాళ్ళందరినీ చంపిపారేయండి. నంబర్ 1. నంబర్ 2, ఎవరైనా సరే నారాయణ స్మరణ చేస్తున్న వాళ్ళు కనిపిస్తే వాళ్ళని కూడా చంపేసేయండి. ఎవరైనా సాధువులు ఉన్నారు, వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు కూడా నారాయణ మంత్రం జపిస్తే వాళ్ళని కూడా చంపేసేయండి. ఈయన దగ్గర బోల్డ్ అంతమంది రాక్షసులు ఉంటారు. ఈయన మనందరికీ తెలుసు, చాణూర, ముష్టికుడు, పూతన, శకటాసురుడు, ధేనుకాసురుడు, వత్సాసురుడు, అఘాసురుడు, బోల్డ్ అంతమంది రాక్షస ప్రవృత్తి ఉన్న వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళందరూ కూడా ఇక వెళ్ళి అన్ని చోట్లకి వెళ్ళి పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏమేమి ఉన్నారని చెప్పేసి వాళ్ళందరూ కూడా వెతుకుతూ ఆ పిల్లలందరినీ చంపడానికి వెళ్తుంటారు. ఇక్కడ గోకులం లోపల ఇక నందుడు చూస్తాడు, తన భార్యకు పుట్టినటువంటి కుమారుడు మంచిగా నల్ల కలువలాగా ఉంటాడు. పుట్టడంతో చాలా నల్లగా ఉంటాడు శ్రీకృష్ణుడు. అంటే ఆయన కృష్ణుడిని చూసి సంతోషపడతాడు. ఆ నవ్వు చూస్తుంటే అలా ఉండిపోతూ ఉంటారనమాట. వీళ్ళు కదలరు, పోని తల్లిదండ్రులు కాబట్టి పక్కింటి వాళ్ళందరూ వస్తుంటారు, ఆ కాలనీలో ఉన్న వాళ్ళందరూ వస్తారు. కృష్ణుడి ముఖం చూస్తుంటే అందరికీ ఆనందం, నవ్వుతో కనిపిస్తున్నటువంటి ఆ ముఖాన్ని చూస్తే ఆ ఆకర్షణకి వెళ్ళలేరు. అందరూ ఇళ్లలో పనులు మానేసేసి అక్కడ వీళ్ళింట్లోనే కూర్చుంటూ ఉంటారన్నమాట. అంటే భగవంతుడి యొక్క తేజస్సు అది వాళ్ళకి తెలియకుండానే వాళ్ళందరి లోపల వాళ్ళని ఆకర్షితులను చేసింది. నంబర్ 1. నంబర్ 2, రహస్యం. ఇప్పుడు మనం తత్వం కూడా తెలుసుకుంటున్నాం కదా, ప్యారలల్గా కథతో పాటుగా తత్వం ఏంటంటే కొన్ని కోట్ల జన్మలుగా మోక్షం కోసము ప్రయత్నం చేస్తున్నటువంటి జనాలందరూ వారు ఈ గోకులంలో పుట్టారు. చెట్లుగా, చేమలుగా, నెమళ్ళుగా, జంతువులుగా, ఆవులుగా, ఆడవాళ్ళుగా, ఈ రూపాలలో కొన్ని కోట్ల జన్మల నుంచి తపస్సు చేస్తున్నటువంటి భక్తులందరూ కూడా మోక్షగాములు ఎవరైతే ఉంటారో, మోక్ష కాములు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడ జన్మనెత్తడం జరిగింది. ఇక్కడ జన్మనెత్తి వీళ్ళందరూ కూడా మోక్షాన్ని తీసుకోవడానికి ఉన్నారు. అటు దేవతలందరూ కూడా ఆ పాండురాజు వీళ్ళందరూ అక్కడ పుడతారు, రాక్షసులందరూ కొంతమంది వాళ్ళు పుడతారు. ఇక్కడ మోక్షం కావాల్సిన వాళ్ళందరూ కూడా ఈ గోకులంలో జన్మిస్తారు. కాబట్టి తనన కోసం ఎవరైతే కావాలనుకుంటారో, మోక్షం అంటే ఏంటి? జీవాత్మ పరమాత్మ ఒకటే అనేది మోక్షం. ఈ జీవాత్మ పరమాత్మలోకి జరగడానికి వెళ్ళే ముందు ఎన్నో లోకాలకు వెళ్ళాలనుకుంటుంది. స్వర్గ సుఖాలు కావాలనుకుంటుంది, భూమి మీద సుఖాలు కావాలనుకుంటాం, స్వర్గ సుఖాలు కూడా కావాలనుకుంటాం. ఇలా భ్రమిస్తూ ఉంటాము. కానీ కొంతమంది మాత్రమే భగవంతుడి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నం చేసే వారికి భగవంతుడు తన అసలు రూపాన్ని చూపిస్తాడు. అందుకే భగవంతుడు ఆ వృష్ణి యాదవుల యొక్క గృహం లోపల
తను అక్కడ ఉండిపోతాడు. ఉండిపోయి ఎక్కడైతే తన అందరికీ కూడా మోక్షాన్ని కల్పించాలో అక్కడ శ్రీకృష్ణ భగవానుడు మోక్షం కల్పించడం కోసమై అక్కడ జన్మనెత్తుతాడు. కాలనీలో అందరూ కూడా కృష్ణుడిని చూసి ఇంత అందమైనటువంటి ముఖం మేము చూడలేదు, వినండి వినండి అని చెప్పి పక్కింటికి వెళ్ళి చూసావా పిల్లాడిని, యశోద ఇంట్లో ఇంత అందమైనటువంటి ఇది అని చెప్పేసి అందరూ పాటలు చూసి ఆ పిల్లాడికి కొంతమంది నేను స్నానం చేయిస్తానంటారు, కొంతమంది తలకకు ఇవి ఇలా వారు ఎన్ని సేవలు చేయాలో భక్తి ద్వారా. ఇప్పుడు మళ్ళీ ఒక్క పాయింట్ అంటున్నాను, జ్ఞాపకం ఉంచుకోండి. చాలాసార్లు మీరు అందరూ అనుకుంటారు పారాయణానికి దానికి శ్రీనివాసయ్య కాదు, పారాయణం కాదు, ఈ భక్తి గురించి నేను చెప్తాను. భక్తి లేని పని కాదు. ఏ పని చేసినా భక్తితో చేయడమే, భగవంతుడి కోసం చేయడమే, భగవంతుడికి చేసే పని, ఆ ప్రేమతో చేసే పని మనకు కావాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు, కొంతమంది మంచిగా నూనె పట్టిస్తున్నారు, నూనె అంటే ఆ రోజుల్లో ఏముండేదో అది పట్టిస్తున్నారు. కొంతమంది చక్కగా దువ్వుతున్నారు, కొంతమంది చక్కగా పిలకలు పెడుతున్నారు, కొంతమంది చక్కగా లేపనం పోస్తున్నారు, కొంతమంది చక్కగా తీసుకెళ్ళి స్నానం చేయిస్తున్నారు. అసలు యశోదకి నందుడికి ఛాన్సే దొరకట్లా, పిల్లాన్ని పెంచే ఛాన్సే దొరకట్లా. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు వాళ్ళు అంటే ప్రేమ. భగవంతుడు నిజమైనటువంటి ప్రేమ స్వరూపుడు, ప్రేమకు మాత్రమే లొంగేటటువంటి స్వరూపుడు. ఆ ప్రేమ ఎప్పుడు తెలుస్తుంది అంటే నా లోపల ఉన్న భాగమే అక్కడ ఉంది, అక్కడ భాగమే నేను. మళ్ళొకసారి జాగ్రత్తగా వినండి. స్వరూప సాధనయే ప్రేమ, స్వరూప సాధనయే భక్తి, స్వరూప సాధనయే భగవదర్చన. ఈ పాయింట్ అర్థం కానిది ఎన్ని చేసినా వృధా. మనము మన స్వరూపంని సాధించడం కోసమై చేస్తున్నటువంటి పూజలు పురస్కారాలు భక్తి లేకుండా చేయకూడదు. భక్తి అంటే అరగంట భక్తి, 2 గంటల కబుర్లు కాకుండా భక్తి అంటే భగవంతుడిలో నేను భాగాన్ని. వీరందరూ ఎంత లీనమైపోయి చేశారో, కొంతమంది జోగొడుతున్నారు, కొంతమంది నిద్ర వచ్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రపంచం మొత్తము కూడా మెలకుగా ఉంచేటటువంటి ఆ మహానుభావుడిని, ఆయనను వాళ్ళు నిద్రపుచ్చినట్టుగా ప్రయత్నం చేస్తున్నారు. ఆయన కళ్ళు మూసుకుంటున్నాడు, మళ్ళీ మధ్య మధ్యలో ఇలా తెరిచి చూస్తున్నాడు. ఇక వీళ్ళందరికీ ఇక ముద్దు, ఇక వాళ్ళు వేడుకలు, ఇక రోజు వేడుకలే వాళ్ళకి, రోజు వేడుకలు. ఒక రోజు 2 రోజులు కాదు, బోలెడన్ని రకాల ఇవి చేసుకుంటారు. బ్రాహ్మణులందరికీ కూడా మంచి గోవులవన్నీ సమర్పించి వాళ్ళందరినీ కూడా సంతోషపెడతారు. పిల్లవాడేమో అలా పెరుగుతూ అందంగా కనిపిస్తూ ఉంటాడు అన్నమాట. ఉండి ఇక అలాగా ఇటు కంసుడు చూస్తాడు. కంసుడేమో ఎక్కడ ఎంతమంది పిల్లలను చంపినా కూడా ఎందుకో తనకు సంతోషం అనిపించదు, ఎక్కడో పెరుగుతున్నాడు అతను అని చెప్పి. సరే, వసుదేవుడు ఎలాగో బయటకు వచ్చేసాడు, జైల్లోంచి బయటకు వచ్చాడు. అప్పుడప్పుడు తన కొడుకుని చూసుకొద్దామని వెళ్తుంటాడు. వెళ్ళి నందుడింటికి వెళ్ళి చూసి, ఏమయ్యా నా కొడుకు బాగున్నాడా అంటే ఆయనకు అర్థం కాదు. ఏ బాస్, నీ కొద్దిగా మైండ్ క్రాక్ అయింది, ఎందుకంటే నీ పిల్లలు చనిపోయారు కదా, అందుకోసం నువ్వు ఆ దీంట్లోపల నువ్వు కొద్దిగా అవివేకిలాగా అయిపోయావు, ఇలా ఉండకూడదు. నీ పిల్లలు చనిపోయారు, అది నిజమే, బాధాకరమైనటువంటి విషయమే, కానీ నువ్వు నీ శోకం లోపల నా బిడ్డను నీ బిడ్డ అనుకునే వెర్రి లోపల పడ్డావు అంటాడు అనమాట. అడగానే వసుదేవుడు అవునవునవును కరెక్టే నందా, నువ్వు చెప్పింది నిజమే, నాదే పొరపాటు అని చెప్పేసి అప్పుడు ఆ విధంగా ఉంటాడనమాట. వసుదేవుడు వచ్చి కళ్ళు తుడుచుకుంటూ ఉంటుంటాడనమాట. వదలలేక వెళ్తూ ఉంటాడనమాట. ఈ విధంగా అద్భుతమైనటువంటి శ్రీకృష్ణ జననం మనం ఈరోజు తెలుసుకున్నాం. అయితే శ్రీకృష్ణుడి లీలలు మనము వచ్చే వారము తెలుసుకుందాం. కానీ శ్రీకృష్ణుడు చేసినటువంటి రాసలీలని ఒక్కసారి మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 5 నిమిషాల కంటే ఎక్కువ చెప్పము, కొద్దిగా జాగ్రత్తగా వినండి. 5-10 నిమిషాల కంటే ఎక్కువ చెప్పను. శ్రీకృష్ణుడు ఎవరెవరిని ఎలా చంపాడు, తను ఎలా పెరిగాడు, తన లీలలేంటి, అవన్నీ కూడా మనం చాలాసార్లు విన్నవే. అవి క్లుప్తంగానో కొద్దిగానో మళ్ళీ వచ్చే నెల మళ్ళీ మనం తెలుసుకుంటాము. కానీ కృష్ణుడి యొక్క తత్వం గురించి ఉన్నటువంటి రాసలీల ఏదైతే ఉందో అదన్నిటికంటే కూడా గొప్పది. ఈ రాసలీల లోపలేంటి, భగవంతుడు వీళ్ళందరికీ ఎప్పుడైతే వారి వస్త్రాపహరణం చేసి వారందరికీ కూడా మీరు కాత్యాయని వ్రతం చేస్తున్నప్పుడు ఇలా వస్త్రములు లేకుండా స్నానం చేయడం తప్పు అని చెప్పేసి చెప్పి ఉంటాడన్నమాట. చెప్పి ఉన్న తర్వాత వాళ్ళు అంటారు, మహానుభావ నువ్వే పరబ్రహ్మవి, నీకోసమే మేము చేస్తున్నటువంటి వ్రతము, ఈ కాత్యాయని వ్రతము నీకోసమే, నువ్వు ఎప్పుడు మమ్మల్ని కరుణిస్తావు అంటే అప్పుడు ఆయన అంటాడు, శరదృతువు వస్తుంది, అప్పుడు నేను మిమ్మల్ని అందరినీ కూడా కరుణిస్తాను అని చెప్పేసి చెప్తాను అనమాట. అనుకున్నట్టుగానే శరదృతువు వచ్చింది. క్షీరసాగరం లోపల పడుకున్నారు లక్ష్మీనారాయణులు. జీవుడేమో ఇక్కడ ప్రకృతి గర్భం లోపల మనందరము ఇలా పడుకున్నాము లేస్తున్నాము. సాయం సమయం అవుతుంది. ఓ రోజు చక్కగా ఒక చెట్టు కింద కూర్చున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. యమునా తీరము, సాయం సమయము. ఒక చక్కటి మురళిని తీసుకుని అక్కడ సమ్మోహనకరమైనటువంటి ఒక గంధర్వ గీతాన్ని ఆలపించడం మొదలెట్టాడు.
అది వింటూ ఉంటే చక్కటి ఇసుక తెన్నులు, అక్కడే అందంగా వెళ్తున్నటువంటి మలుపులు తిరుగుతున్నటువంటి కాలింది యమునా నది, అందమైన రూపం ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు, సమ్మోహకరమైనటువంటి ఈ గాంధర్వ గీతము, ఇటువంటి అద్భుతమైనటువంటి పరిస్థితులలో ఆ వృక్షాలు అవన్నీ కూడా తేనెను కురిపిస్తున్నాయి, కొన్ని పుష్పాలను ఆయన మీదకి పంపిస్తున్నాయి, పక్షులన్నీ కూడా జాగ్రత్తగా ఇట్లా చెవులు రెక్కించి వింటున్నాయి, జంతువులన్నీ అక్కడికి వచ్చేసి అలా చూస్తూ ఉన్నాయన్నమాట. నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి, ఆనందం లోపల నాట్యం చేస్తున్నాయి. భగవంతుని ప్రత్యక్షంగా చూసినటువంటి ఆనందము ఇక్కడ కనిపిస్తుంది. దీనిని రాస పంచాధ్యాయి అంటారు. 5 అధ్యాయాల లోపల భగవంతుడు వీరందరికీ కూడా మోక్షాన్ని కల్పించాలి. సో అలాగా అక్కడ ఉన్నటువంటి జంతువులు, పక్షులు, చెట్లు, చేమలు అన్నీ కూడా ఆనందంగా ఉన్నాయన్నమాట. ఈ యమున ఏం చేస్తుంది, అప్పటిదాకా ఎక్కడో మలుపులు తిరుగుతూ వెళ్తుంది. అదేం చేస్తుంది, ఈయన పాదములకు తగలాలి అని చెప్పేసి ఆయన పాదాల దగ్గరికి ప్రవహిస్తూ ప్రవహిస్తూ వస్తుంది. ఈ మురళీగానాన్ని విన్నారు గోపికలంతా. ఇంట్లో వాళ్ళు కొంతమంది పిల్లలకు భోజనం పెడుతున్నారు, కొంతమంది భర్తలకు సేవ చేస్తున్నారు, కొంతమంది వాకిట్లో కూర్చుని పాలు పితుకుతున్నారు, కొంతమంది గోవులకు సేవ చేస్తున్నారు, కొంతమంది వాకిట్లో కూర్చొని కబుర్లు చెబుతున్నారు, కొంతమంది పాలని పెరుగులో తోడు పెడుతున్నారు, పెరుగుని పాలతో తోడు పెడుతున్నారు. వినిపిస్తుంది మనోహరమైనటువంటి గానం. చేతిలో పిల్లవాడున్నాడు, వదిలేశారు. భర్తకు సేవ చేస్తున్న వాళ్ళు వదిలేశారు. ఆ గానం వస్తున్నంత వైపుకి అందరూ వెళ్తున్నారు. ఒకరు, ఇద్దరు అయ్యారు, నలుగురు అయ్యారు, 16 మంది అయ్యారు. ఇలా వేలాది ఆ ఉన్నటువంటి మొత్తం గోపికలందరూ కూడా అక్కడికి వెళ్ళిపోయారు. శ్రీకృష్ణుడు పాడుతున్నప్పుడు ఆయన చుట్టూరా చేరిపోయారు. ఆయన ఒక చెట్టు కింద కూర్చుంటే చుట్టుపక్కల ఉన్న చెట్ల మీద అంతా వాళ్ళే, ఇసుక తిన్నెల నిండా కూడా వాళ్ళే. అందమైనటువంటి యమునా నది మలుపులు తిరుగుతూ వెళ్తోంది, మధ్య మధ్యలో వీళ్ళందరినీ కూడా తడుపుతోంది. అటువంటి అందమైన దృశ్యం ఉన్న సమయంలో ఈయన అడుగుతున్నాడు, ఏమిటి మీరు, ఎక్కడి నుంచి వచ్చారు? తల్లిదండ్రులను వదిలేశారు, భార్యలను వదిలేశారు, మీరందరూ భర్తలను వదిలేశారు, మీరందరూ కుశలమేనా? ఇక్కడికి రావడం ఎందుకు మీరంతా? ఈ వేళలో ఎవరైనా వస్తారా? మీ ఇళ్లకు మీరందరూ వెళ్ళిపోండి. మీ ఆవుల మందలు అవి కూడా ఆగమైపోతాయి, వెళ్ళండి. మీ అత్తమామలు మిమ్మల్ని ఆనని పెడతారు తర్వాత, గుర్తుంచుకోండి. అత్తమామలను ఎదిరించి వనితలు వస్తారా? మీ భర్తలకి ఏ విధమైన అనుమానం వచ్చినా ఏంటి, అత్తమామలకి ఏ విధమైన అనుమానం వచ్చినా ఎంత ప్రమాదమో ఒకసారి ఆలోచించరా? ఏ విధమైనటువంటి వాటికి మీరు రెడీగా వచ్చారు ఇక్కడికి? ఇందులోపల సుఖమేముంది? ఇందులోపల భయమే కదా. ఇందులో ఆనందం ఎక్కడుంది? భయంతో మీరు ఇక్కడికి వచ్చారు. స్త్రీలకు ఇది తగదు, మీరు వెళ్ళాలి. ఎలాంటి వాడైనా సరే భర్తను సేవించడమే స్త్రీలకు ఉన్నటువంటి ప్రథమ కర్తవ్యం. గోపికలారా, ఒక చెట్టుకి ఒకటే మొలక, ఒక వ్యక్తికి ఒకరే భర్త. మీ భర్తతో మీరు ఆనందంగా ఉండండి. కాబట్టి బహుపురుష వాంఛ ఏదైతే అనుకుంటున్నారో మీకు అది తగదు. మీకు కావలసినటువంటి లక్షణాలన్నీ కూడా మీ భర్తలలో ఉన్నాయి అనగానే వారందరూ కూడా నవ్వుతున్నారన్నమాట. ఆయన చెప్పేది కేవలము భార్యలకే కాకుండా భర్తలకు కూడాను, ఇది అందరికీ కూడా వర్తించేది. ఇది కేవలం ఒక నియమంగా ఆయన చెబుతున్నారన్నమాట. వారందరి ఉద్దేశం ఏమిటి అన్నటువంటి సంగతిని చూసి ఆయన తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎలా ఉండాలి, నియమంగా ఎలా ఉండాలి. ఇది అందమైనటువంటి వెన్నెల రాత్రి, శరదృతువు, చాలా చక్కటిది, అందమైన యమునా తీరం. ఈ ప్రకృతిని చూశారు, మీ మనస్సులు కూడా చలించాయి. ఇవి తప్పేమో, కానీ ప్రకృతి అలా ఉంది. కానీ మీరందరూ కూడా మనసుని నిగ్రహపరుచుకుని వెనక్కి వెళ్ళండి. తప్పదు, మీరు నన్ను కోరొచ్చారు, ఇంటికి వెళ్ళండి, మీ పిల్లల్ని సేవించండి. ఈ సృష్టిలో అన్నీ కూడా నాకు ప్రియమైనవే. నాకు ప్రియమైనవని ప్రత్యేకంగానో అప్రియమైనవని ఉండవు, అన్నీ నాకు ఒకటే. మీరు ఇక్కడ నా కోసమై ఉండద్దు. మీరు అందరూ పతివ్రతలు, మీరు భర్తలను సేవించండి, పతియే ప్రత్యక్ష దైవం అనగానే అందరూ గోపికలు ఆశ్చర్యపోయి ఇలా చూస్తున్నారు అన్నాడు. ఆయన ఏంటి, ఏం మాట్లాడుతున్నాడు ఈయన? నిట్టూర్పులతోటి ఏంటి ఇలా అన్నాడు, ఏంటి అలా అన్నాడని. మీరు పారాయణాలు చేసేటప్పుడు విసుక్కుంటారు కదా జనాలని, వీళ్ళ మీద వాళ్ళ మీద చెప్పుకుంటారు కదా, అవి అలా అన్నమాట. వీళ్ళందరూ చెప్పుకుంటున్నారు, ఏంటి ఇళ్లల్లో ఉన్న వాళ్ళందరినీ వదిలేసి పర్మనెంట్గా నీకోసం వచ్చేసాం, మేము ఎవరిని మోక్షం కావాలి అని చెప్పేసి వచ్చాం మహానుభావాని దగ్గరికి, నిన్ను నమ్మి వచ్చాం, మమ్మల్ని చులకన చేయకు, మమ్మల్ని కాదనకు.
నువ్వు మాతోని మా పతులు, బిడ్డలు, బంధువులు వీరందరూ ఉండాలి అని చెప్పి అంటున్నావు కదా. వారందరూ ఎవరు? ఈ ప్రకృతి నియమాలు ఎవరికి? పాటించే వారికి. కానీ ఈ బంధాలన్నీ కూడా నాకు, మా అందరికీ కూడా నీ ఒక్కడి మీదనే ఉన్నాయి మహానుభావ. మాకు ఇంకా ఎక్కడా లేదు. మాకు ఎక్కడ చూసినా నువ్వే కనిపిస్తున్నావు. నిన్నే మేము ధ్యానం చేస్తూ ఉంటాం. ఈ ఐహిక బంధాలు ఇవన్నీ కూడా మాకు ముఖ్యం కాదు ఏ మహానుభావ. కాబట్టి నువ్వే మాకు ముఖ్యము. మాకు శారీరక వాంఛలు కాదు కావాల్సింది, భగవంతుడితో కలిసిపోవాలనేటటువంటి కోరిక, భగవంతుడిలో ఐక్యం అవ్వాలనేటటువంటి కోరిక. కొన్ని కోట్ల జన్మలుగా భగవంతుడికి దూరమై తెలియని దుఃఖం లోపల బతుకుతున్నాం. మోక్షం తప్ప మరి ఏది కావద్దు అని చెప్పేసి ఆశిస్తున్నాము. ఎలాగో వస్తున్నాం ఇక్కడికి, నీ పాదాలను ఆశ్రయించాం. మా పిల్లల మాట, మా భర్తల మాట నువ్వు మాట్లాడకు. నీ నవ్వు మాకు కావాలి, నీతో వచ్చే ఆనందం కావాలి, భగవంతుడి దగ్గర ఉన్నటువంటి సంతోషం ఏదైతే అదంతా కూడా కావాలి. హే మహానుభావ, ప్రపంచంలో ఉన్న అందరినీ కూడా నీ అభయహస్తంతో కాపాడుతూ ఉంటావు. అలాగ మమ్మల్ని కూడా నువ్వు కాపాడాలి. శ్రీకృష్ణుడు నవ్వుతూ ఉంటాడనమాట. నవ్వి అప్పుడు వారందరితోటి కూడా తను మళ్ళీ స్నేహంగా ఉంటాడు. ఉండగానే వీళ్ళందరి లోపల కొంత గర్వం వస్తుంది. అమ్మయ్య, ఇన్నేళ్ళు కష్టపడ్డ తర్వాత భగవంతుడు మనకు కనిపించాడు అని. అప్పుడు ఒక్కసారిగా భగవంతుడు మాయమైపోతాడు. గర్వం ఉండకూడదు భగవంతుడి దగ్గర అన్నటువంటి విషయాన్ని తెలియజేశాడు. అప్పుడు ఒక్కసారిగా వాళ్ళందరూ వాళ్ళలో వాళ్ళే ఒకరినొకరు తిట్టుకుంటూ ఏం చేయాలో తెలియక వాళ్ళలో వాళ్ళే కొంతమంది శ్రీకృష్ణుడు గాను, కొంతమంది గోపికలుగాను ఉండడము, కొంతమంది డ్యాన్సులు చేసుకోవడము, కొంతమంది పాటలు పాడుకోవడము, ఆయనే ఉన్నాడని. కొంతమంది అంటారు ఇలా కాదు, భగవంతుడు ఎక్కడికి వెళ్ళాడో వెతుకుదామని చెప్పేసి వెతుకుతుంటారు. వెతుకుతుంటే అక్కడ అడుగుజాడలు కనిపిస్తాయి. ఆయన అడుగుజాడలను అలా చూసుకుంటూ వెళ్తూ ఉంటారు. అక్కడ ఒక అమ్మాయి అడుగుజాడలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అయ్యో, ఒక్కసారి ఆశ్చర్యపోతారు. చూసావా, ఎవరో అమ్మాయిని తీసుకెళ్ళి మనందరినీ కూడా వదిలేశాడు అని చెప్పేసి. చివరికి అట్లా వెళ్ళేసరికి ఒక దగ్గర ఏమవుతుందంటే నేలని ఇలా ఒత్తినట్టుగా ఉంటుంది. ఉంటే అక్కడ ఒక చెట్టు ఉంటుంది. ఇక్కడ ఆయన ఏం చేశారంటే ఈ నేల ఎందుకు ఒత్తుకుపోయిందంటే ఆయన ఆమెను ఇలా పైకి లేపాడు. లేపడం ద్వారా ఆ పువ్వులు అవన్నీ పట్టుకున్నారు, ఆవిడ తెంపుకుంది. అందువల్ల ఈ భూమిలా నేలలోకి వచ్చింది. ఇలా వాళ్ళు ఒక్కొక్కటి ఎనాలిసిస్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. మొత్తం మీద ఏమవుతుంది, కొద్ది దూరం వెళ్ళేసరికి ఒక అమ్మాయి ఏడ్చుకుంటూ కనిపిస్తుంది. ఏంటి అంటే ఆమె అంటుంది, నేను మీలాగానే గోపికని, నన్ను ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు అంటుంది. అదేంటి, మిమ్మల్ని ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడు? మీకోసం మమ్మల్ని అందరినీ వదిలేశాడు కదా అంటే, లేదు, నేను ఈ భగవంతుడు నావాడే అని చెప్పేసి అనుకున్నాను, అందువల్ల ఆయన నన్ను కూడా వదిలేసి వెళ్ళిపోయాడు అని. అప్పుడు వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఆలోచిస్తారన్నమాట. మన లోపల ఉన్నటువంటి ఇంద్రియాలు విజృంభించి మన లోపల అహంకారాన్ని తీసుకొస్తాయి. అందుకే మిడిమిడి జ్ఞానంతో వచ్చే అహంకారాన్ని వదిలేయమని చెప్పేసి మనం ఎన్నోసార్లు తెలుసుకుంటాం. ఏ చిన్న విషయం కొత్తది నేర్చుకున్నా మనం ఏదో గొప్పవాళ్ళం అయిపోయాము అనుకుంటాం. భగవంతుడి కంటే కూడా గొప్పవాళ్ళం అయిపోయాము అనుకుంటాం. కానీ అది కాదు. భగవంతుడు, ఆయనను దాటలేము మనము. భగవంతుడిని కూడా దాటిపోయి మఠాధిపతులు, పీఠాధిపతులు చేస్తూ ఉంటారు. కానీ ఆ అహంకారం పనికిరాదు. వీరందరూ కూడా గుర్తిస్తారు, వాళ్ళ లోపల తప్పును గుర్తిస్తారు. మేము గనక ఏదైతే అహంకారాన్ని వదులుకున్నామో మహానుభావ, మాకు తెలిసింది ఇప్పుడు అహంకారాన్ని ఇప్పుడు పూర్తిగా వదిలేసాం. ఇన్నేళ్ల పాటు వదిలేసుకుని ఉన్నాం. ఇప్పుడు ఈ క్షణంలో భగవంతుడు దొరికేసరికి మాకు వచ్చినటువంటి అహంకారం మన లోపల కూడా ఏమవుతుందంటే అప్పుడప్పుడు అహంకారము ఇలా పైకి లేచి ఇలా చూస్తూ ఉంటుంది అనమాట. అహంకారాన్ని పోగొట్టుకోవాలి. అహంకారం అవసరం లేదు. ప్రతి ఒక్కరూ గురువే. అందరికీ మనము అదే విధంగా గౌరవించాలి. ప్రత్యేకంగా ఏ ఒక్కరిని మనము భగవంతుడి స్వరూపం అని చెప్పి అనుకోవడానికి లేదు, భగవంతుడి స్వరూపం కాదు అనడానికి కూడా లేదు. అందరూ భగవంతుడి స్వరూపమే. కాబట్టి ఏంటంటే భక్తుడు, సాధకుడు వీరు ఒకే దారిలో వెళ్తున్నారు. సాధన నాకు మార్గం భక్తి. ఆ భక్తి మార్గంలో వెళ్తున్నప్పుడు నాకు కేవలం ప్రేమ, నా గురించి నేను తెలుసుకోవాలనే తపన తప్ప మరి ఏది ఉండకూడదు. అప్పుడు ఈ గర్వం ఎప్పుడైతే పోతుందో అప్పుడు భగవంతుడు ప్రసన్నమవుతాడు. అందరి హృదయాలలో నిండిపోతాడు, అందరి మనసులలో నిండిపోతాడు, అందరినీ తన లోపల ఐక్యం చేసుకుంటాడు. కొన్ని కోట్ల జన్మలుగా మోక్షం కోసం ఎదురు చూస్తున్నటువంటి అనేక మంది ఆ రోజు ఆ సమయాన్ని వారికి భగవంతుల్లో కలిసే సమయంగా గుర్తించగలుగుతారు. ఆ విధంగా అందరూ కూడా మోక్షాన్ని సాధిస్తూ ఉంటారు. ఇది చూడడానికి 33 కోట్ల దేవతలు అందరూ కూడా చెట్ల రూపాలలో, పుట్టల రూపాలలో అన్ని చోట్ల నిండిపోయి చూస్తూ ఉంటారు. చంద్రుడు వీళ్ళందరూ అడ్డమొస్తారేమో అని అటు ఇటు కదులుకుంటూ ఆ నీళ్ళలో పడ్డటువంటి తన వెలుతురు ద్వారా ఆయన భగవంతుని చూడగలుగుతానా అని ఆ నీలమేఘ శ్యాముని చూస్తూ ఆనందంలో నిండిపోతాడు.
ఈ విధంగా భగవంతుడిలో ఐక్యమైన తర్వాత ఇక్కడ చూసినట్టయితే ప్రశాంతంగా ప్రవహించేటటువంటి యమునా నది, అందమైనటువంటి ఇసుక తిన్నెలు, దట్టమైనటువంటి అడవి, నేనెవరో తెలుసుకున్నటువంటి సమయము, భగవంతుడు మనందరికీ మోక్షం ఇచ్చాడు. ఈ అధ్యాయాలన్నీ రాస పంచ అధ్యాయి. రాసము అంటే భగవంతుడి యొక్క అనుభవము, జ్ఞానము అంటే భగవంతుడి యొక్క అనుభవము. ఆ భగవంతుడి యొక్క అనుభవము మనందరికీ కూడా కావాలని, ఆ అనుభవం ద్వారా మాత్రమే మనము స్వరూప సాధన చేసుకుంటామని ఆశిస్తూ, భగవంతుడు మీ అందరికీ కూడా ఆ శక్తిని ఇవ్వాలని, అందరిలో ఉన్నటువంటి దుఃఖాన్ని, బాధని ఆయన నివారించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, మీ అందరినీ కూడా ఇంకెప్పుడు మీరు బాధపడకూడదు అన్న విషయాన్ని మరీ మరీ గుర్తు చేస్తూ, ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసితి సూత్రధారి, విశ్రమించద నీ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. జై శ్రీకృష్ణ. అద్భుతమైనటువంటి శ్రీకృష్ణుడి యొక్క రాస పంచాధ్యాయిని తెలుసుకుందాము. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. గురువు గారు, శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. గురువు గారు అనక్కర్లేదండి, శ్రీనివాస్ అంటే సరిపోతుంది. చెప్పండి, పర్లేదు, చెప్పండి. లేదండి, అంటే ప్రవచనకర్తలు ఎవరైనా సరే ఏదన్నా కొత్త విషయం చెప్పినప్పుడు మనం నేర్చుకునేటప్పుడు మన శిష్యులము వాళ్ళు చెప్పేవాళ్ళు గురువు అని ఒకరు చెప్పారు నాకు. అందువల్ల గురువు గారికి సంబోధిస్తారండి. ఓకే, నాకు ఇక్కడ 2 పాయింట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్. ఎందుకంటే ఈ టైం ఇంత బాగా కేటాయించి మాకు కళ్ళకు కట్టినట్లు ఈ విషయాలన్నీ చెప్పినందుకు నిజంగా మేము కృతార్థం. యాక్చువల్గా చెప్పాలంటే నాకు ఇక్కడ 2 డౌట్లు సార్. ఒకటి వచ్చి, మీరు శ్రీకృష్ణుడు అష్టమ గర్భపుత్రుడు ఆయన, కానీ ఇంతకుముందు 7 మెంబర్స్ ఎవరైతే పుట్టారో వాళ్ళు, నేను ఒక్క చోట చదివింది ఏంటంటే వాళ్ళ అష్టవసువులు రిలేటెడ్ అని విన్నాను. అది నిజమా సార్? కాదు, అష్టవసువులు ఎవరైతే ఉంటారో వారు శంతనుడికి పుడతారు. మీరు బహుశా దాంతో కన్ఫ్యూజ్ అయి ఉంటారు. శంతనుడికి గంగాదేవికి పుడతారనమాట. అష్టవసువులకి ఒక శాపం ఉంటుంది. ఆ శాపం ఏంటంటే వాళ్ళు వశిష్ఠుడి యొక్క గోవుని లాక్కెళ్తూ ఉంటారు. లాక్కెళ్తూ ఉంటే అందులోపల ప్రభాసుడు అనేవాడు దాన్ని గట్టిగా మొండిగా లాక్కెళ్తూ ఉంటాడు. మిగతా 7 దాన్ని తీసుకెళ్తూ ఉంటారు. ఆ సమయంలో అది నా ధేనువు ఏడుస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు వశిష్ఠుడు శాపం పెడతాడు, మీరు 8 మంది ఈ భూమి మీద జన్మించండి అని చెప్పేసి శాపం పెడతాడు. పెట్టగానే అందరూ కాళ్ళు పట్టుకుంటారు. పట్టుకోగానే సరే మీరందరూ పుట్టినా సరే ఒక మహానుభావురాలు కడుపులో పుడతారు, అందరూ మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. కానీ ప్రభాసుడు ఎవరైతే ఉన్నాడో ఈయన పరమ క్రూరంగా నా జంతువుని ఈ ధేనుని హింసించాడు, కాబట్టి అతను మాత్రం ఈ భూమి మీదే ఉంటాడు అని చెప్పేసి అప్పుడు ఆయనని భీష్ముడిగా మనము తెలుసుకున్నాం అన్నమాట. కాబట్టి వాళ్ళు కాదు, ఈయనకి వేరే, వీళ్ళకి ఈయన పుత్రులు, ఈయనకు వేరే పుత్రులు ఉంటారు. వాళ్ళు ఇందాక చెప్పారు చూడండి, కీర్తిమంతుడు అని చెప్పేసి ఏదైతే చెప్పేమో, కీర్తిమంతుడు, సుషేనుడు, భద్రసేనుడు, రుజువు, సమదనుడు, భద్రుడు, సంకర్షణుడు, శ్రీకృష్ణుడు, సరే సుభద్ర. ఇది వాళ్ళ దేవకీ దేవి ద్వారా వచ్చేటటువంటి సంతానం అన్నమాట. ఇందులోపల వీళ్ళందరూ చనిపోయిన వాళ్ళని ఒకసారి తల్లి చూపించమని అడుగుతుంది. అంటే ఎవరు? కీర్తిమంతుడు, సుషేనుడు, భద్రసేనుడు, రుజువు, సమదనుడు, భద్రుడు, వీళ్ళందరినీ ఒకసారి చూపించు నాన్న చనిపోయినటువంటి మీ అన్నదమ్ములని అంటే అప్పుడు వాళ్ళందరినీ కూడా భగవానుడు చూపిస్తాడు. కాబట్టి మీ మొదటి ప్రశ్నకు జవాబు దొరికింది అనుకుంటున్నాను. జై శ్రీకృష్ణ. రెండవ ప్రశ్న. రెండవ ప్రశ్న సార్, ఇది శ్రీకృష్ణుడు ఆల్వేస్ ఆయన నెమలి పెంచుని ధరిస్తాడు కదా. ఒక చోట విన్నాను నేను, శ్రీకృష్ణుడు అంత రాసలీల చేసినప్పటికీ, అంతమంది గోపికలతో ఉన్నప్పటికీ, ఆయన అష్టభార్యలు ఉన్నప్పటికీ అస్ఖలిత బ్రహ్మచారి అని విన్నాను, పరబ్రహ్మ స్వరూపం అని. సో ఆ కిరీటం నెమలి పింఛం ధరించడం వల్ల రహస్యం ఏంటి గురుగారు? నెమలి పింఛము పర్సనల్ సంయోగానికి దూరము అని చెప్పేసి. ఎందుకంటే నెమలికి ఏదైతే సృష్టి రహస్యం ఉందో అది కన్నీరు వాటిని తీసుకోవడం ద్వారా, తాగడం ద్వారా పిల్లలు పుడతారన్నమాట. అందరికీ మనుషులకు పుట్టినట్టుగాను కొన్ని జంతువులకు పుట్టినట్టుగానే కాకుండా రకరకాల పద్ధతులలో జన్మలు ఎత్తుతారు. మనం పురాణాలలో ఎన్నో విషయాలు తీసుకున్నాం. కొంతమందికి శరీర భాగాలను మదన చేయడం ద్వారా పుడతారు. ఉదాహరణకి పృథువు, నిషాదుడు, వీళ్ళందరూ కూడా శరీర భాగాలని మదనం చేయడం ద్వారా పుట్టారు. కొంతమంది మనస్సులోంచి పుట్టారు. అదే బ్రహ్మదేవుడు చూసుకున్నట్టయితే శరీరం అంతా ఇది పుట్టారు. మనస్సులోంచి మనీషుడు, చెవిలోంచి పులహుడు, నాభిలోంచి పులస్తుడు, తర్వాత శరీరంలోంచి భృగువు, తొడలలోంచి నారదుడు, ఇందులోంచి దక్షుడు, బొటనవేలు, ఇలా ఒక్కొక్క చేతుల్లోంచి క్రతువు, ఇలా ఒక్కొక్క భాగం నుంచి ఒక్కొక్కళ్ళు పుట్టారన్నమాట. ఈ శరీరంలో అర్ధభాగం నుంచి స్వయంభూమనువు, ఇంకొక అర్ధభాగం నుంచి శతరూప, ఇలా పుట్టారు. అదేవిధంగా భగవంతుడికి ఏంటంటే ఈ రకమైనటువంటి మానవులకు ఉన్నటువంటి
పద్ధతులు ఉండవు వారికి సృష్టి రహస్యానికి అని శ్రీకృష్ణుడు ఈ రాసలీల చేయడము అంటే దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. రాసలీల అంటే మోక్షము. ఎవరైతే కొన్ని కోట్ల జన్మలుగా మోక్షం కావాలి అని చెప్పేసి, రాసము అంటే ఏంటి? రాసము అంటే భగవంతుడి యొక్క అనుభవము, అంటే నేను భగవంతుడిలో కలిసిపోవడము, నన్ను నేనుగా తెలుసుకోవడము, నేను భగవంతుడు స్వరూపుడని అని చెప్పి తెలుసుకోవడమే రాసము. ఆ రాసము లోపల జరిగినటువంటిది అదొక కృత్రిమ ప్రక్రియ కాదు. అక్కడ జరిగినది భగవంతుడితో ఐక్యమైపోయారు వాళ్ళంతా కూడా. ఎందుకంటే అప్పటికే ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నారు. ఇందాక చెప్పినట్టుగా ట్రాఫిక్ చలాన్స్ అన్ని ఒక్క 1 దీంట్లోపల ఆయన క్లియర్ చేసేసారనమాట. చాలా మందికి మోక్షం కల్పించాలి, వాళ్ళందరికీ మోక్షం కల్పించారు. ఆయనకి ఇచ్చినటువంటి 3 పర్పస్లలో ఒక పర్పస్ కంప్లీట్ అయింది. అందుకే ఇది ఇవాళ అది చెప్పాల్సి వచ్చింది. ఆయన బాల్య లీలలన్నీ ఆపేసి అది చెప్పడానికి కారణం ఏంటంటే, ముందు దీన్ని కథని ఒక డిఫరెంట్ పద్ధతిలో తీసుకెళ్దామని నా ఉద్దేశం అనమాట. జై శ్రీకృష్ణ. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. థ్యాంక్ యూ సో మచ్. Thank you. జీవాత్మ పరమాత్మలో కలవాలి, ఫైనల్ గా కలవాల్సిందే. కావడమే Yes. రాసలీల. రాసలీల. కరెక్ట్ కరెక్ట్. అదే రాసము, అదే రాసము. జ్ఞానము అన్నా కూడా, రాసము అన్నా కూడా ఒకటే. జ్ఞానము అన్నా కూడా భగవంతుడి యొక్క అనుభవము. భగవంతుడి యొక్క అనుభవం అంటే ఏంటి? మనలోనే ఉన్నటువంటి భగవంతుని గుర్తించాలి. ఎలా గుర్తిస్తాము? మనని మనము పవిత్రం చేసుకోవడం ద్వారా గుర్తిస్తాము. యూ హ్యావ్ టు డిగ్ అవుట్ ద డివినిటీ విత్ ఇన్. అది చేసినప్పుడు మాత్రమే భగవంతుడు మనకు కనిపిస్తాడు. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. అంటే నెమలి బ్రహ్మచారిణి అంటారు కదండి. అవును నెమలి అవును అవును. అంటే మన ప్రకృతిలో జరుగుతున్నటువంటి కృత్యం లాగా జరగదు అన్నట్టుగా చెప్తారన్నమాట. ఆ బ్రహ్మచర్యానికి గుర్తుగానే సిక్కి Yes. పెంచి అని అవును. నెమలి పెంచి అని పెట్టుకుంటాడు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అది సింబాలిక్ కరెక్ట్ సింబాగా పెట్టుకుంటాడు ఆయన. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. నమస్తే గురుగారు. నమస్తే, చెప్పండి. శ్రీకృష్ణుడికి కంసుడి వల్ల ప్రమాదం ఉందని గోకులంకి తీసుకెళ్లారు. మరి బలరాముడు ఎలా వచ్చాడు గురుగారు గోకులంకి? బలరాముడిని యోగమాయ, ఇందాక చెప్పుకున్నాం కదా, యోగమాయ తీసుకెళ్ళి తన గర్భాన్ని, ఆ దేవకి దేవిలో ఉన్నటువంటి గర్భాన్ని తీసుకెళ్ళి రోహిణి గర్భంలో పెడుతుంది. పెట్టిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటారంటే దేవకి దేవికి గర్భస్రావం అయిపోయింది అని చెప్పేసి అనుకుంటారు. ఆ విధంగా అందుకే పరీక్షిత్తు మొదట్లోనే అడుగుతాడు. వ్యాస భాగవతం మనం నేర్చుకుంటున్నది ప్రాపర్ వ్యాస భాగవతం. ఆ వ్యాస భాగవతం ప్రకారం అడుగుతాడు, పరీక్షిత్తు అడుగుతాడు శుకబ్రహ్మని, మహానుభావ నాకు ఒక విషయం చెప్పు, ఒకే వ్యక్తికి 2 తల్లులు ఎలా ఉన్నారు అంటే చెప్తాడు. ఆమె దేవకి గర్భాన్ని తీసుకెళ్లి యోగమాయ రోహిణి దేవి కడుపులో పెట్టింది చెప్తాడు. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. నమస్తే గురువు గారండి. నమస్తే మేడం. ఇప్పుడు మనము ఈ నారాయణీయం అవ్వనియండి, ఒక కృష్ణ కథ అవనియండి, రామాయణ భాగవతాలు భగవద్గీతలు ఇవి చదవటం వలన, ఇవి నేర్చుకోవటం వలన మనము వాళ్ళలో ఉన్న పాజిటివ్ క్యారెక్టర్స్ ని తీసుకొని మనము అలా ఫాలో అవుతాము. అది ఒక వే ఆఫ్ లైఫ్, పాజిటివ్ వే ఆఫ్ లైఫ్ డెవలప్ అవుతుంది. బట్ ఇవన్నీ ఇలా చదవటం వలన కానీ వినటం వలన కానీ ప్రతి ఒక్కళ్ళు చెప్తారు కి మనకి ఇది చదవటం వలన కానీ వినటం వలన కానీ మనకి ముక్తి మోక్షము పుణ్యము వస్తాయి అని. హౌ టు ఫీల్ అండి ముక్తి మోక్షము పుణ్యము ఎలాగా ఉంటది, ఎలా ఫీల్ అవుతాం మనం? అది అంటే ఏంటి అసలు? ఇవి చదవడం వల్ల మోక్షం రాదు, చదివి అర్థం చేసుకోవడం వల్ల. ఎందుకంటే ఏంటి అసలు మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు? మనం నారాయణీయంలో మొట్టమొదట చూసుకున్నాం సృష్టి రహస్యం. సృష్టి రహస్యం ఏంటి? భగవంతుడికి రూపం లేదు. రూపం లేనటువంటి భగవంతుడు అవ్యక్తం నుంచి వ్యక్తపరచబడ్డాడు. వ్యక్తపరచబడిన తర్వాత తనలోంచి మహత్తును తయారు చేశాడు. తర్వాత అహంకారం తయారు చేశాడు. అంటే ఈ సృష్టి మొత్తాన్ని ఏర్పరిచాడు. ఇంకా అప్పటికి జంతువులు మనుషులు ఎవరు లేరు. అప్పుడు ఏం చేశాడు? దీనికి కావాల్సినటువంటి మెటీరియల్ అంతా తయారు చేశాడు. దాన్నే పంచభూతాలు, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఈ 9 లేయర్స్లో ప్రపంచం మొత్తము తయారైంది. తయారైన తర్వాత ఏం చేశాడు? వీటన్నింటి లోపల తనే ప్రాణంగా అందరి లోపల వచ్చేశాడు. కాబట్టి మీరు వేరు, భగవంతుడు వేరు, నేను వేరు, భగవంతుడు వేరు కాదు. ఈ సత్యము తెలుసుకోవడమే మోక్షము. మోక్షం అంటే ఏమిటి? సినిమాలో దేవుడు ఇలా చూపిస్తాడు, రయ్య అందరూ కలిసిపోవడం కాదు. సత్యం తెలుసుకోవడమే మోక్షము. సత్యము ఏంటి? బ్రహ్మ సత్యం జగత్మిథ్య జీవో బ్రహ్మ వై నాపర. అంటే బ్రహ్మనే జీవుడు, ఇంకా వేరేది కాదు, పరము కాదు. కాబట్టి ఆ సత్యం తెలుసుకోవడమే మోక్షము. అంటే మనం ఇప్పుడు ఉన్నటువంటిది బంధములు. ఈ బంధనములలో ఏమవుతుంది? మనకు
ఈ జన్మలో ఉన్నటువంటి ఫేట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము ప్రారబ్ధం అంటాం తెలుగు లోపల. పూర్వజన్మలలో కొన్ని కోట్ల జన్మలలో కూడబెట్టుకున్న దాన్ని సంచితము అంటాము. ఇంగ్లీష్ లోపల క్యూములేటివ్ అంటారు. క్యూములేటివ్ ఈ జన్మలో కొద్ది భాగం అనుభవిస్తాం, దాన్ని ప్రారబ్ధం అంటాం. ఈ జన్మలో కొత్త పాపాలు కొత్త పుణ్యాలు అకౌంట్ స్టార్ట్ చేస్తాం, దాన్ని ఆగామి అంటారు. ఈ ఆగామి మళ్ళీ వెళ్ళి సంచిలో కలిసిపోతుంది, సంచితంలో కలిసిపోతుంది, క్యూములేటివ్. ఈ విధంగా పాపాలు అలా పెరిగిపోతూ ఉంటాయి, పుణ్యాలు కూడా అలాగే పెరుగుతూ ఉంటాయి. పుణ్యాలని అనుభవించాలి, పాపాలను అనుభవించాలి. ఇవి అనుభవిస్తున్నంత కాలము సుఖము దుఃఖము సుఖము దుఃఖము ఉంటాయి. ఈ సుఖానికి దుఃఖానికి అతీతంగా నేను భగవంతుణ్ణి అనే సత్యం తెలుసుకోవడమే మోక్షం. సత్యం తెలుసుకున్న తర్వాత ఈ ప్రపంచంలో అన్ని అసత్యము అని చెప్పి తెలుసుకున్న తర్వాత నేను ఈ శరీరాన్ని, ఈ శరీరంతో ఏర్పడిన బంధాల గురించి మనం బాధపడము, పిల్లల గురించి బాధపడము, బంధువుల గురించి బాధపడము, స్నేహితుల గురించి బాధపడము, దేని గురించి బాధపడము. ఎందుకంటే మనకు తెలిసి ఏంటంటే ఇదంతా కూడా ఒక డ్రామా. ఇప్పుడు మీరు స్టేజ్ మీద ఒక డ్రామా చూస్తున్నప్పుడు ఎలా నిర్లిప్తంగా చూస్తారు, అలా వీటన్నిటిని కూడా నిర్లిప్తంగా చూడగలుగుతారు. సత్యాన్ని తెలుసుకున్న రోజు మాత్రమే, సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే ముక్తి. అంటే మరొక జన్మలైనటువంటి తత్వము, మరొక జన్మలైనటువంటి తత్వంలోకి వెళ్ళడమే మోక్షము. ముక్తి దేని నుంచి ముక్తి? మరొకసారి పుట్టడం నుంచి ముక్తి. మరొకసారి పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే. ఇలా ఒక మళ్ళీ జననిలో పుట్టడము, మళ్ళీ పెరగడము, మళ్ళీ అనుభవించడాలు, మళ్ళీ కష్టాలు సుఖాలు. అదృష్టం బాగుండి ఇక్కడ ఉన్నాము, మనం ఇవన్నీ వింటున్నాము. ఏ ఉగాండాలోనో పుట్టుంటే ఏమయ్యేది, ఏ రవాండాలోనో పుట్టుంటే ఏమయ్యేది, ఎక్కడో ఏ ముస్లిం కంట్రీస్లోనో పుట్టుంటే ఏమయ్యేది. సాధనకు కూడా అవకాశం లేనటువంటి ఇది ఉంటుంది. కాబట్టి దొరికినటువంటి ఈ అవకాశాన్ని నేనెవరిని అని చెప్పి తెలుసుకోవడమే మోక్షము. ఆ మోక్షం ద్వారా మళ్ళీ జన్మనెత్తాల్సిన అవసరం లేకుండా ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోతాము. అర్థమైందమ్మా? వీలైనంత సులభంగా చెప్పడానికి ప్రయత్నం చేశాను. చాలా బాగా అర్థమైందండి. చాలా థ్యాంక్స్ అండి. జై శ్రీకృష్ణ. అద్భుతమైన జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. ఈ రాశిలేదు మాత్రం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు. దాని సిగ్నిఫికెన్స్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రియల్లీ అప్రిషియేట్ యువర్ ఫీడ్బ్యాక్. ఇంకా అందరూ తురియావస్థలో ఉన్నారా, నిద్రావస్థలో ఉన్నారా, ఏ అవస్థలో ఉన్నారో తెలియడం లేదు మొత్తం మీద. లేకపోతే ఆల్రెడీ మోక్షం వచ్చేసిందా? రాసలీల వినగానే నచ్చిందా రాసలీల? అందరికీ నిజమైన రాసలీల సగంలోనే వదిలేసి సార్ రాసలీల అనేది. లేదు లేదు, మీరందరూ ఫీల్ అవుతున్నారు కదా. అందరూ రాసలీలలో ఉన్న అంటే భగవంతుడితో కలవడమే రాసలీల. సో అది అంటే కొన్ని ఎన్నో జన్మలుగా ఎదురు చూస్తున్నటువంటి మోక్షాన్ని అందుకుందాం, ఇంకా అందుకుందాం. మనది వీలైన వాళ్ళు గోపిక గీతాలు వినండి. మనము 15 వారాలు ఎంతో చెప్పుకున్నాము, 10 వారాల్లో చెప్పుకున్నాము. అవి ఇంకొకసారి వినండి. అందులోపల మనం ధ్యాన పద్ధతిలో, మెడిటేషన్ పద్ధతిలో నేర్చుకున్నాము అవన్నీ. అందుకే అవన్నీ జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. ఒకసారి మీ అందరికీ చెప్పడం ద్వారా నేను మళ్ళీ భగవంతుడిని ఫీల్ అవ్వచ్చు అనే విషయం వల్ల అది చెప్పడం జరిగింది. దానికి తోడు భగవంతుడి యొక్క పర్పస్ ఏంటి? కృష్ణుడు అంటే దబదబా కృష్ణ లీలలు చెప్పేసేయడము, కృష్ణుడు ఎవరిని చంపేశాడో చెప్పేసేయడము, ఇది ఓకే, తప్పని కాదు. కానీ కృష్ణుడి అవతార రహస్యం ఏంటి అంటే ఈ 3 రహస్యాలు. అందుకని ఇవాళ అందులో ఒకటి పూర్తి చేసుకున్నాం అన్నమాట. కొత్త పద్ధతిలో మనము తెలుసుకున్నాం. జై శ్రీకృష్ణ. నెక్స్ట్. జై శ్రీకృష్ణ సార్. సప్తమ గర్భము మాయయోగ అంటారు, మళ్ళీ అక్కడ యశోద దగ్గర అంటారు, మళ్ళీ బలరాముని దగ్గరికి అష్టమ గర్భము శ్రీకృష్ణుడు, అష్టమ గర్భము శ్రీకృష్ణుడు, సప్తమ గర్భము బలరాముడు, సప్తమ గర్భము బలరాముడు. యోగమాయ 8. యోగమాయ ఏం చేస్తుందంటే ముందు ఇక్కడ ఈవిడకి గర్భస్రావం చేసి అక్కడ తీసుకెళ్లి ఏడో గర్భం అక్కడ పెడుతుంది, ఎక్కడ రోహిణి దగ్గర. 8వ సమయంలో ఏమవుతుందంటే తను ఒక ఆడపిల్లలాగా వచ్చి దేవకీదేవి పక్కన పడుకుంటుంది అన్నమాట. కృష్ణుడేమో వెళ్ళిపోయి యశోద ఇంటికి వెళ్ళిపోతాడు. యశోద దగ్గర ఉన్నటువంటి యోగమాయ రూపంలో తను వచ్చేసి దేవకీదేవి పక్కన పడుకుంటుంది. పడుకోగానే ఏడుస్తుంది. ఏడవగానే అప్పుడు దబదబా వస్తాడు కంసుడు. ఆ 8వ గర్భంలో పుట్టినటువంటి యోగమాయ అనుకుని దాన్ని చంపడానికి ప్రయత్నం చేస్తాడు. అది క్లియరా? యోగమాయ పుట్టింది ఒకసారే, కానీ యోగమాయ పుట్టే ఒక జన్మ ముందు శ్రీకృష్ణుడు చెప్తాడు, నీకు నేను సర్వశక్తులు నావి అందిస్తాను,
నిన్ను నాతో సమానంగా పూజ చేయిస్తాను. ఎందుకంటే ఇప్పుడు భగవంతుడు ఏం చేశాడంటే ఇప్పుడు పూర్తి స్థాయిలో కిందికి వచ్చేస్తున్నాడు. కాబట్టి తన శక్తిని వేరే వాళ్ళకి ఇస్తూ వాళ్ళ ద్వారా చేయించుకోవాలి. అందుకోసం అని చెప్పేసి యోగమాయకు అంత శక్తిని ఇస్తాడన్నమాట. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్, అర్థమైంది. నమస్తే గురువు గారు. నమస్తే. ఇంకొకసారి ముక్తి మళ్ళీ మోక్షం డిఫరెన్స్ చెప్తారా? ఏమి లేదు, ముక్తి అన్న మోక్షం అన్న ఒకటే. మోక్షం అన్న ముక్తి అన్న బంధనాల నుంచి విడిపోవడము. అయితే తరించడము అని ఒక పాదం ఉంది. భగవతం అంటే 5 అక్షరాలు. భక్తి, భా అంటే భక్తి, గా అంటే జ్ఞానము, వా అంటే వైరాగ్యము, తా అంటే తరించడము, ము అంటే ముక్తి. తరించడము ముక్తికి తేడా ఉంది. తరించడం అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి సంసారంలోంచి తరించాలి అంటే ఒడ్డుంది. తరించడం అంటే ఏంటి? ఒడ్డు దాటడం తరించడం అంటారు. ఒడ్డు దాటడం అంటే ఏంటి? ఇప్పుడు మనం ఉన్నటువంటి సంసార సాగరంలోంచి బయటపడాలి. ఆ బయటపడేదాన్ని ఏమంటారంటే తరించడము అంటారు అన్నమాట. ముక్తి అంటే ఏంటి? ఈ జన్మకు బయటపడితే సరిపోదు, డైరెక్ట్గా భగవంతుడి దగ్గరికి చేరుకోవాలి. అంటే నేను భగవంతుడిని, మళ్ళీ జన్మ లేనటువంటి తత్వమే మోక్షము. మోక్షం అంటే ఇలా చేతిలోంచి ఒక లైట్ వస్తుంది, ఆ లైట్ వచ్చి మనం దేవుల్లో ఇలా జ్యోతి ఒకటి కలిసిపోతుంది. అది దిస్ ఈజ్ సింబాలిక్, దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అది సింబాలిక్. మనకేంటంటే అర్థం కావాలి. అర్థం ఎలా అవుతుంది? అలా చెప్పకుండా ఇప్పుడు నేను చెప్పినట్టుగా చెప్తే సినిమాల్లో అర్థమవుతుందో అర్థం కాదు. అందుకే వాళ్ళలో ఒక దీపం చూపిస్తారు, దేవుడితో ఒక ఆశీర్వాదం చూపిస్తారు, ఇవన్నీ. కానీ ఏంటంటే మళ్ళీ జన్మ ఎత్తని తత్వము. ఎందుకంటే మనం జన్మ ఎందుకు ఎత్తుతున్నాము? పాపమో పుణ్యమో మిగిలి ఉండడం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 100 రూపాయల పాపము 100 రూపాయల పుణ్యము ఉందనుకోండి, అవి రెండు క్యాన్సిల్ అయిపోవు. నేను 100కు 100 పాపం అనుభవించాలి, 100కు 100 పుణ్యం అనుభవించాలి. అంటే 200 అనుభవించాలి. నేను పాపం అనుభవించడానికైనా జన్మెత్తాలి, పుణ్యం అనుభవించడానికైనా జన్మెత్తాలి. కాబట్టి పాపము 0 చేసుకోవాలి, పుణ్యం కూడా 0 చేసుకోవాలి. పాపము పుణ్యము 0 అయినప్పుడే మనకు భగవంతుడు మనతోని కలుస్తాడు. మనము భగవంతుడిలో కలుస్తాం. మనలో భగవంతుడు ఉన్నాడు, కానీ పాపం 0 కావాలి, పుణ్యం 0 కావాలి. అప్పుడు మాత్రమే భగవంతుడు మనకు కనిపిస్తాడు. అదే ముక్తి, అదే మోక్షము. పాపము పుణ్యము అనుభవించడం ఒకటేమో, అనుభవించడం ద్వారా. రెండోది ఏంటంటే ఇవి అనుభవిస్తూ చేసుకుంటే కొన్ని కోట్ల జన్మలైనా మనం చేయలేము. పాపం అనుభవిస్తూ పుణ్యం అనుభవిస్తూ, మనం పుణ్యం అనుభవిస్తే పోతుంది. అయితే ఇవి చేయడం ద్వారా మనకు కొన్ని కోట్ల జన్మలు పడుతుంది. అందుకోసం ఏంటంటే జ్ఞానము తెచ్చుకోవాలి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. కాబట్టి ఏంటంటే ఒకసారి సత్యాన్వేషణ చేసిన వాళ్ళకి ఈ వెనకాలన్న సంచి లోపల ఎవడో అగ్గిపుల్ల పడేసినట్టు అవుతుంది అనమాట. అగ్గిపుల్ల పడేస్తే ఏమవుతుంది? ఇంకా అనుభవించడానికి ఏమీ ఉండదు. సో దెర్ ఆర్ 2 ways. ఒకటేమో అనుభవించాలి, కొన్ని కోట్ల జన్మలు అనుభవిస్తూ పోవాలి. రెండవ పద్ధతి ఏంటంటే ఈ జన్మలోనే నాకు భగవంతుడికి తేడా లేదు అనేటటువంటి సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇందులో ఉన్నటువంటిదంతా కూడా కరిగిపోతుంది. కరిగిపోయి కాలిపోతుంది. కాలిపోయిన తర్వాత అనుభవించడానికి ఏమీ లేదు. సో కాబట్టి ఈజియెస్ట్ వే అంటే జ్ఞాన మార్గమే సులభం. ఆ జ్ఞాన మార్గానికి రావాలి అంటే ముందు భక్తి తెలుసుకోవాలి. భక్తి, భగవంతుడి పైన భక్తి అంటే ఏంటి? దబదబా పుస్తకాలు తీసేసేసి విష్ణు విశ్వ భట్కారో భూత భయో భవ ప్రభు భూత బుద్భావ అలా పిచ్చి పిచ్చిగా చదవడం కాకుండా భగవంతుడి పైన భక్తిని పెట్టుకుని ఎవరితోటి గుంపుల్లో గోవింద కాకుండా ఒక దగ్గర కూర్చొని ఇంట్లోనే భగవంతుడు కళ్ళ ముందు కదులుతూ ఉండగా జయ హనుమాన జ్ఞాన గుణ సాగర అని చెప్పేసి మనసులో చదువుకుంటూ భగవంతుడి కళ్ళ ముందు ఊహించుకోవడం ఒక పద్ధతి. రెండవ పద్ధతి ఏంటి? జై హనుమాన జ్ఞాన గుణ సాగర, ఆంజనేయ స్వామి భయపడిపోయేలాగా చదవడం, సంఖ్యని ఉద్దేశం పెట్టుకుని చదవడం. ఇవన్నీ పాపపు పనులు చేయిస్తుంటారు. పాపపు పనులు వాటి వల్ల ఏమవుతుంది? పుణ్యం రాకపోవడం సరిగదా, పాపాలు వస్తాయి. కాబట్టి ఏంటంటే చెయ్యడానికి సమయం లేకపోతే చెయ్యకండి, కానీ తప్పులు చేయకూడదు, గుంపులో గోవిందలు చేయకూడదు. మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ లీనమైపోతూ ఆ ఆనందాన్ని గుర్తించగలగాలి. గుర్తించిన వాళ్ళకు మాత్రమే అప్పుడు సమాజంతో నాకు సంబంధం లేదు, భగవంతుని చేరుకోవడానికి నాకు సమాజం అవసరం లేదు, ఆలోచన మాత్రమే నాకు కావాలి అన్న సత్యం తెలుస్తుంది. కాబట్టి జ్ఞానం వచ్చిన తర్వాత జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం నహి జ్ఞానేన పవిత్రం సదృశం ఇహముచ్యతే అని అంటారు కదా మనకు భగవద్గీతలో. కాబట్టి జ్ఞానానికి సమానమైనటువంటి సమానమైనటువంటిది ఇంకేది లేదన్నమాట. జై శ్రీకృష్ణ. అర్థమైందా? థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరికేమి ప్రశ్నలు లేకపోతే ఈరోజుకు ముగించుకుందాము. చాలా శ్రద్ధగా విన్నారు. విన్నవి ఆచరించడానికి ప్రయత్నం చేయడమే మన జీవిత లక్ష్యము.
కాబట్టి ఆచరించడానికి ప్రయత్నం చేద్దాం, అందులోపల ఉన్నటువంటి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేద్దాం. భగవంతుడి నుంచి వేరుపడ్డ మనము మళ్ళీ భగవంతుడిని వెతుక్కుంటూ మన ప్రయాణాన్ని కొనసాగించాలి. దానికి కావలసిన శక్తి కేవలం భక్తిలోనే వస్తుంది. ఆ భక్తి ఈ గుంపులో కానీ ఈ వీటిలో కానీ రాదు. ఆ భక్తి కేవలము మన హృదయంలో, మన మనస్సులో భగవంతుని నింపుకోవడం ద్వారా, మన మాటలో పవిత్రత, మన చేతలలో పవిత్రత, మన మనస్సులో పవిత్రత, మనోవాక్కాయముల ద్వారా భగవంతుణ్ణి పవిత్రంగా మనము గుర్తించడమే స్వస్వరూప సాధన. అదే భక్తి. భక్తి అంటే స్వస్వరూప సాధన అని చెప్పేసి శంకరాచార్య చెప్పాడు. భక్తి అంటే భగవంతుడి పైన ప్రేమ అని చెప్పేసి నారదుడు చెప్పాడు. భక్తి అంటే భగవంతుని అనుసరిస్తూ వెళ్తున్నటువంటి రాగము, అనురాగము అని చెప్పి శాండిల్యుడు చెప్పాడు. కాబట్టి ఆ భక్తికి వాళ్ళు అంత గొప్ప నిర్వచనం చెప్పినప్పుడు మనము తప్పు పనులు చేయడం ద్వారా భగవంతుడికి దూరం అవుతున్నాం కానీ దగ్గర అవడం లేదు. హడావిడి పనుల ద్వారా భగవంతుడికి దగ్గరగాము, ప్రశాంతపు పనుల ద్వారా మాత్రమే భగవంతుడికి దగ్గర అవుతాం. జై శ్రీకృష్ణ. ఒక 1 minute చూద్దాం, ఇంకెవరికి ఏమీ ప్రశ్నలు లేకపోతే. అద్భుతమైనటువంటిది నారాయణీయం. నారాయణీయంలో మనము మర్చిపోయిన కథలన్నీ ఆయన అక్కడ పెట్టేసి మొత్తము ఈ భాగవతంలో ఉన్న తత్వం అంతా చెప్పలేకపోయినప్పటికీ ఆయన భాగవతం 18,000, ఇందులో 1000 శ్లోకాలలో చెప్పాలి అంటే కథల రూపంలో మాత్రము ఆయన అందిస్తూ ఆ కథల రూపంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ మనకు పూర్తి స్థాయిలో అందేలాగా చేస్తూ అవి విన్నప్పుడల్లా మనకు ఒరిజినల్ తత్వం అర్థమవుతుంది. అది మనకు అర్థం చేసుకునేలాగా ప్రయత్నం చేయిస్తారు ఆయన. అంతే, మనతోనే ప్రయత్నం చేయిస్తున్నారు. భగవంతుడు మనతోటే ఆ ప్రయత్నాన్ని చేయిస్తూ ముందుకు వెళ్ళండి అని చెప్పేసి అంటున్నాడు అన్నమాట. జై శ్రీకృష్ణ. మరోసారి మీ శ్రద్ధాశక్తులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదే శ్రద్ధను కొనసాగించాలని, భగవంతుడు మనందరికీ కూడా తన స్వరూపాన్ని తెలియజేయాలని, కావలసిన సాధనని ఏకాంతంలో నేను చేస్తానని, భగవంతుడు నిజమైన తత్వం ఏంటంటే చెడుని నిర్మూలన చేయడము, మంచిని నిలపడము, మోక్ష మార్గంలో వెళ్ళే వారికి మోక్షాన్ని అందించడము. అంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ముముక్షత్వం. ఎవరైతే ముముక్షువులు ఉంటారో వారికి ఆ మోక్షాన్ని అందిస్తారు, దుష్టులను శిక్షిస్తారు, శిష్టులను రక్షిస్తారు. ఇదే భగవంతుడి యొక్క అసలు స్వరూపం. ఆ సత్యాన్ని తెలుసుకుని నేను భగవంతుడిలో భాగాన్ని, నేను భగవంతుడికి వేరు పడ్డాను కానీ మళ్ళీ భగవంతుడి వైపు నా పయనం ఉండాలి, దొరికినటువంటి ఈ ఒక్క అవకాశాన్ని భగవంతుడి యొక్క సాధనకే నేను చేస్తానని ఆశిస్తూ, అవకాశం ఇచ్చినటువంటి గాయత్రి మేడంకి, శ్రద్ధగా విన్నటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, ఏ ఒక్కరూ దీనిపైన సాధన కొనసాగించినా వారికి భగవంతుడు తప్పక ఫలితాన్ని అందించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. Jai Shri Krishna, sir.